ఉన్నాయి. Like why you have started a new Gurukula? Like what inspired you to start? చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు ల్యాబ్స్ ఉండేవి, కానీ దాంట్లో ఓన్లీ తాళాలు వేసి పెట్టేవాళ్ళు గ్లాస్ డోర్స్లో. ఏదైనా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ ప్రాక్టికల్గా చేయాలంటే చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత మనం వేరే ఎంట్రీస్ చూసి వాళ్ళ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ చూసి మన దేశంలో ఎందుకు అవ్వట్లేదు. వీ షుడ్ బి ద ఇన్నోవేటర్స్. వీ షుడ్ క్రియేట్ ద ఇన్నోవేటివ్ ఎకో సిస్టమ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి నువ్వు కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలి, కొత్తది కనిపెట్టాలి. ఇప్పుడున్న పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి, దీనికంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఇంతకంటే ఎక్కువ తయారు చేయాలి. ఐఎమ్ అన్ ఇంజనీర్, ఆటోమేటిక్ ఇంజనీర్. నేను వెహికల్ ఇంజనీర్ని, ఆటోమేటివ్ ఇంజనీర్ని. వీ యూజ్డ్ టు డూ ద డిజైన్ అండ్ ఇంజనీరింగ్ అండ్ పేటెంట్స్, సైంటిఫిక్ కొత్త డిజైన్స్ అన్ని చేసేవాళ్ళం. మా ఇంజనీరింగ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఐటీ బ్యాక్గ్రౌండ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈఆర్పీ ఇంప్లిమెంటేషన్స్, అంతంత పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి. ఇట్ వాజ్ నాట్ అవర్ మెథడ్. బట్ ఈరోజు ఆ మెథడ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రపంచంలో దాన్ని ఢీ కొట్టాలంటే వీ హ్యావ్ టు ఆల్సో క్రియేట్. మన దేశంలో మాత్రమే జ్ఞానానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఎంత పెద్ద మహారాజా అయినా సరే, ఒక జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు ఎదురుగా వస్తే వెళ్ళి ఋషి కానీ మహర్షి కానీ వస్తే కాళ్ళు నమస్కరిస్తారు. సో మనం ఎవరము అంటే పీపుల్ హూ చెరిష్ నాలెడ్జ్. అంటే వీఆర్ ద పీపుల్ హూ లవ్ నాలెడ్జ్. సైంటిస్ట్ని మనం ఋషిని, సైంటిస్ట్ని మనం ఋషి అని పిలిచేవాళ్ళం. ఎవరంటే వాళ్ళని ఋషి అనేవాళ్ళం కాదు. ఏదైనా కొత్త విషయాన్ని మనకి తెలియజేసిన వాళ్ళని ఋషులు అన్నారు. టెక్నాలజీ నేర్పించండి పిల్లలకి. ఎలక్ట్రికల్ టెక్నాలజీ నేర్పించాలి, ఎలక్ట్రానిక్స్ నేర్పించాలి, కంప్యూటర్ టెక్నాలజీ నేర్పించాలి, ప్రోగ్రామింగ్ నేర్పించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు, ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారు, మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారు, కాస్టింగ్స్ ఎట్లా చేస్తారు, అన్ని రకాలు చేస్తే ఏదైనా ఒక ఐటమ్ కావాలంటే మనం కూర్చొని మనం. అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మన దేశాన్ని రూల్ చేశారు. నేను ఐఎమ్ సిటీ బాయ్ అండి. ఐ వెంట్ టు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఐఎమ్ హైలీ కాలనైజ్డ్ పర్సన్. అంటే వెన్ ఐ వాజ్ లర్నింగ్ మ్యాథమెటిక్స్, చదివిన ట్రిగ్నామెట్రీ చదువుతున్నా కూడా, అరే బ్రిటిష్ వాళ్ళు రాకపోయింటే మనకి ట్రిగ్నామెట్రీ, ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కూడా తెలిసేది కాదు. వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి ఎంత మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం అనుకున్నాను. నేను అనుకునేవాడిని వెన్ ఐ వాజ్ ఇన్ ద స్కూల్. దట్స్ వాట్ ఐ యూజ్డ్ టు థింక్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్, కోవిడ్ వచ్చిన టైంలో నేను ప్యారలైజ్ అయిపోయి, నెక్ ఇంజరీ జరిగింది, ప్యారలైజ్ అయిపోయి ఐ కుడ్ నాట్ గెట్ ట్రీట్మెంట్ ప్రాపర్లీ. వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే నేను అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఏమైపోతాయి. నేను ఎన్నో చేయాలనుకున్నాను, దేశానికి నేను సర్వీస్ చేయాలనుకున్నాను, ఎట్లా చేయగలుగుతున్నాను భయ. అదొక ఇది వచ్చి ఆపరేషన్ చేస్తే అదేమైనా ఫెయిల్ అవుతే. ప్రేమించే భారతీయులను మనం తయారు చేస్తే తప్పితే ఈ దేశం మళ్ళీ కాళ్ళ మీద నిలబడలేదు. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంబ్రేస్ చేస్తూ, మన అతీతాన్ని ఎంబ్రేస్ చేస్తూ, మన బార్ సెట్టింగ్ ఏది ఎట్లా ఉండాలి, ఆ విషయంలో ఉన్న టెక్నాలజీ కంటే దాన్ని బీట్ చేసే టెక్నాలజీ మనం మన దేశానికి తయారు చేసి మన దేశానికి ఇవ్వాలి. మనం వేరే దేశాలకు వస్తువులను అమ్మాలనే స్టేజ్కి మనం తీసుకెళ్ళాలి అని అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ద యూజ్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. సో వై న్యూ గురుకులం అనేది ఇప్పుడు అర్థమైంది. సో యూ వాంట్ టు బ్యాలెన్స్ ద బోత్ వరల్డ్స్ అండ్ దెన్ క్రియేట్ ద బెస్ట్ స్కూల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో బెస్ట్ సిస్టమ్ కాదు, we have to be the best in the world. రమేష్ గారు నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు మనజమీన్ టీవీ. లైక్ ఈరోజు చాలా బాగా అనిపించింది. నిన్నటి నుంచి మీ ఆశ్రమంలో గడిపాము, వాల్మీకి ఆశ్రమం. లైక్ ఎన్నో గురుకులాలు ఉన్నాయి. లైక్ వై యూ హ్యావ్ స్టార్టెడ్ ఎ న్యూ గురుకుల? లైక్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్? చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు ల్యాబ్స్ ఉండేవి, కానీ దాంట్లో ఓన్లీ తాళాలు వేసి పెట్టేవాళ్ళు గ్లాస్ డోర్స్లో. ఏదైనా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ ప్రాక్టికల్గా చేయాలంటే చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మాకు హ్యాండ్స్ అని ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఏదో ఒకటి రెండు చూపించినారేమో. సో తర్వాత మనం వేరే కంట్రీస్ని చూసి వాళ్ళ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ చూసి మన దేశంలో ఎందుకు బట్లా అవ్వట్లేదు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సైడ్ మనం ఒక సెంటర్ పెట్టాలి అనేది నా చిన్నప్పటి నుంచి ఒక థాట్ అనమాట. సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్. పిల్లలకి ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రతి స్కూల్లో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టాలంటే పాసిబుల్ కాదు, అంత కాస్ట్లీ స్కూల్స్ ఎఫోర్డ్ చేయలేవు. అట్లా కాకుండా ఒక సైన్స్ సెంటర్ పెట్టి అన్ని స్కూల్స్కి మనం సర్వీస్ చేయాలి అనేది ఒకటి ఉండేది నాకు చిన్నప్పుడు. నాకు 7th grade నుంచి ఉండేది. దానికి కావాలంటే మేము సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చాము, రెగ్యులర్ లివింగే కష్టంగా ఉండేది. సో ఏదో ఒకటి మనం స్కిల్ నేర్చుకొని ఏదన్నా ఫారెన్ కంట్రీకి వెళ్ళి కొంచెం డబ్బు సంపాదించుకొని కొంత టెక్నాలజీ నేర్చుకొని ఇండియాకి వచ్చి ఏదైనా ఇండస్ట్రీ పెట్టి డబ్బు సంపాదించి దాంతో
ఇట్లా సైన్స్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలి అనేది అంబిషన్ ఉండేది అనమాట. రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆల్ ఆన్ ఎవ్రీబడి, అంటే సైన్స్ రీసెర్చ్ లోపలే జరగాలి. అట్లాగే సైన్స్ ని ఎక్స్పెరిమెంట్స్ మనం అందరికి స్కూల్స్ ని క్యాంప్స్ లాగా పెట్టి ఒక్కొక్క స్కూల్ ని పిలిచి ఇట్లా క్యాంప్స్ పెట్టి వాళ్ళకంతా సైన్స్ నేర్పించాలి, అసలు సైంటిఫిక్ ఎక్విప్మెంట్ నేర్పించాలి పిల్లలకి అనేది ఫండమెంటల్ నా జీవిత గ్లోల్ లాగా ఉండేదన్నమాట. అయితే అప్పుడు ఫారెన్ వెళ్ళాలంటే ఎలా, నేనేమో పాలిటెక్నిక్ చదువుకున్నాను. సో అప్పుడు ప్లాస్టిక్స్ మీద ఉంటే, ఇప్పుడు 90s లో ఎర్లీ 90s లో ప్లాస్టిక్స్ వాజ్ వెరీ హాట్ టాపిక్. ప్లాస్టిక్స్ చదువుకుంటే మలేషియా, సింగపూర్ లో జాబ్స్ వస్తాయి, వెళ్ళొద్దాము అని ప్లాస్టిక్స్ టెక్నాలజీ నేర్చుకున్నాను, చదివాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. మళ్ళీ తర్వాత దానికంటే ముందు టూల్ ఇంజనీరింగ్ చదివాను, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్. ప్లాస్టిక్ అసలు టూల్ డిజైన్ తర్వాత సిపెట్ ప్లాస్టిక్స్కి వెళ్ళాను, ఎందుకంటే ప్లాస్టిక్స్ అయితే మనకి అబ్రాడ్ వెళ్ళొచ్చు, సింగపూర్, మలేషియా అనుకున్నాను. కానీ అనుకోకుండా బ్యాచిలర్స్ చేస్తూనే కంప్లీట్ అవ్వకముందే నాకు యుఎస్ వెళ్ళే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ వర్కింగ్ అండ్ డూయింగ్ మై ఇంజనీరింగ్. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ సత్యం కంప్యూటర్ నుంచి. దే సెంట్ మీ టు అమెరికా. సో మ్యారేజ్ అప్పుడు కూడా మా మిస్సెస్కి నేను, మై పిచ్ టు మై వైఫ్ వాస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. తను డిప్లొమా చదువుకొని తను ఇంజనీరింగ్ చదవాలంటే వాళ్ళ ఇంట్లో, అంటే అమ్మాయి కదా దూరం పంపించడం ఇష్టం లేక పెళ్లి చేసేస్తాము అది ఇది అంటే, లేదు నేను చదువుకోవాలి అని చెప్పని హైదరాబాద్కి వచ్చింది. ఏదన్నా ఉద్యోగం చేసుకొని నా సొంతంగా చదువుకుంటాను అని చెప్పని వస్తే, ఆ టైంలో మీట్ అయినప్పుడు నేను ఇచ్చిన ప్రపోజల్ మా మిస్సెస్కి ఇదే, నువ్వు పెళ్ళైన చదువుకో, ఇప్పుడు నేను చేసే కార్యానికి నాకు ఒక కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్ కావాలి. ఐ సా దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై వైఫ్. అంటే తను చదువుకోవాలనే ఒక తపనతోటి, తను కాలేజ్ టాపర్ అయినా కూడా చదువుకోలేకపోయింది. ఏదో ఒక రకంగా సొంతంగా వచ్చి సిటీకి వచ్చి చేయాలనుకుంటూ వచ్చిన పర్సన్ని, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అంటే వద్దనుకొని వచ్చిన పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాను. లైక్ ఈ సైన్స్ టెక్నాలజీ ఇదన్నారు కదా, లైక్ వై గురుకులం ఎలా వచ్చింది? అయితే మేము మ్యారేజ్ అయిన 1 monthకి అనుకోకుండా అమెరికాకి వెళ్ళిపోయాం. ఓకే. అక్కడ నేను అక్కడ చూసిన తర్వాత, అక్కడ బిల్డింగ్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అవన్నీ చూసిన తర్వాత మెస్మరైజ్ అయిపోయా. అరే ఇండియాలో కాదు చదువుకుంటే ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నాను. సో నేను చదువుకోలేక నేను ఉద్యోగం చేయాలి, H1 మీద ఉన్నాను. సో మా మిస్సెస్ని చదివించాను అక్కడ. షీ డిడ్ హర్ బ్యాచిలర్స్ ఇన్ అమెరికా, డబుల్ బ్యాచిలర్స్, ఎలక్ట్రానిక్స్ లోను కంప్యూటర్ ఇంజనీరింగ్ లోను, రెండిట్లో షీ డిడ్ హర్ బ్యాచిలర్స్ దే. డబుల్ బ్యాచిలర్, షీ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్, డేర్బాన్. తర్వాత వీ హ్యాడ్ అవర్ ఓన్ దిస్ థింగ్స్, H1 ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్స్, అవన్నీ కొంచెం డిలే అవుతా వచ్చినాయి. సో బట్ వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓవర్ దేర్. మా పిల్లలు అక్కడే పుట్టారు. మా పెద్ద పాప ఆల్మోస్ట్ హై స్కూల్ దాకా, అంటే హై స్కూల్ బిగినింగ్ దాకా అక్కడే చదువుకుంది. సో అక్కడ స్కూల్ సిస్టమ్ అంతా చూసాం. బట్ వెన్ ద హై స్కూల్ పిల్లల్లో చేంజెస్ చూడటం మొదలుపెట్టాం. లక్కీగా ఆ టైంకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేటప్పటికి 2019 కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అయినాయి. మా చిన్న పాప ఫస్ట్ గ్రేడ్, ఆన్లైన్లో క్లాసెస్ పెడితే అంత చెత్త నేర్పిస్తున్నారు చిన్నపిల్లలకి. ఫస్ట్ గ్రేడర్కి ఇంత చెత్త నేర్పిస్తున్నారు వాళ్ళకి, చెత్త సాంగ్స్, చెత్త టెక్స్ట్, ఒక మీనింగ్ లేదు, పాడు లేదు, ఇవే నేర్పిస్తుందని మా ముందు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు కదా. అరే ఫస్ట్ గ్రేడర్కే ఇట్లా నేర్పిస్తున్నారు. ఆ సమయంలో అగస్త్య గురుకులం అని చెప్పని వాళ్ళది ఒక వీడియో చూసాను. చూసి మా పాపని అగస్త్య గురుకులంలో వెయ్యాలి అంటే, దీనికి అంతటికంటే ముందు అమెరికాకి వెళ్ళినప్పుడు లైబ్రరీలో అన్ని దేశాల గురించి క్యాసెట్స్ ఉండేవండి. థాయిలాండ్, బర్మా, కంబోడియా, వియట్నాము, ఫిలిప్పీన్స్, లావోస్, ఇట్లా అన్ని దేశాల గురించి ఈచ్ కంట్రీకి ఒక వీడియో ఉండేది. అలాగే ఇండియా గురించి కూడా ఉండేది. సో అన్ని వీడియోస్ చూస్తూ ఇండియా గురించి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అని ఉంది, అది కూడా క్యాసెట్ తీసుకెళ్ళి చూసాం. చూస్తే చాలా కోపం వచ్చింది. ఆ నెహ్రూ ఫ్యామిలీ గురించి వాళ్ళు చెప్పిన కథనం, ఆ నెహ్రూకి మౌంట్ బ్యాటన్ వైఫ్కి ఏదో రిలేషన్షిప్ ఉందని, వాళ్ళిద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు, ఇట్లా వాళ్ళ పిక్చర్స్, వాళ్ళిద్దరిది లవ్ అఫేర్ జరిగిందని అన్నీ చెప్పేటప్పటికి నాకు భలే కోపం వచ్చింది. ఏంటి వీళ్ళు దేశం మీద, మన లీడర్స్ మీద వీళ్ళు ఇంత బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇండియాని బ్యాడ్గా చూపించడానికి చేస్తున్నారు అని చెప్పని నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత దాని గురించి ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో ఏంటంటే హిస్టరీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది కరెక్ట్ కాదని. తర్వాత ఎంతమంది
ఎక్స్పీరియన్స్డ్ ఉన్న కొంచెం భారతదేశం గురించి తెలిసిన సీనియర్స్ వాళ్ళని అడిగితే అదంతా నిజమే అంటారు. అంతా నిజం ఎట్లా అవుతుంది అని చెప్పని మేము అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మన దేశాన్ని రూల్ చేశారు. నేను ఐఎమ్ సిటీ బాయ్ అండి. ఐ వెంట్ టు కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఐఎమ్ హైలీ కాలనైజ్డ్ పర్సన్. అంటే వెన్ ఐ వాజ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ చదివిన ట్రిగ్నామెట్రీ చదువుతున్నా కూడా అరే బ్రిటిష్ వాళ్ళు రాకపోయింటే మనకి ట్రిగ్నామెట్రీ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా కూడా తెలిసేది కాదు. వాళ్ళు వచ్చారు కాబట్టి మనకి ఎంత మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం అనుకున్నాను. నేను అనుకునేవాడిని వెన్ ఐ వాజ్ ఇన్ ద స్కూల్. దట్స్ వాట్ ఐ యూస్ టు థింక్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ద వరల్డ్స్ హిస్టరీ, మన భారతదేశం మనం ఎవరు మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు నో ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ ఆల్ ద వే టిల్ బిఫోర్ అబ్రహం దగ్గర నుంచి నేర్చుకోవాలి. అప్పుడు దాకా అప్పటికి కానీ మన హిందూ రూట్స్ భారతదేశం యొక్క రూట్స్ మనకు తెలియదు. సో అట్లా వరల్డ్స్ జియో పాలిటిక్స్ దాని మీద ఇంకా నేను సినిమాలు సీరియల్స్ ఇవన్నీ చూసేవాడిని కాదు. కంప్లీట్ గా ఎంటైర్ టైమ్ ఐ వాజ్ ఆన్ ద నెట్. ఐ వాజ్ ఆన్ దట్. వీడ్ ఓన్లీ వాచ్ థింగ్స్ వేర్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. రీసెర్చ్ 25 years అదే పని నాది. నేను అంటే మీరు ఇండియాకి వచ్చే వరకు మీరు అదే పనిలో ఉన్నాను. అమెరికాకి వెళ్ళిన ఫస్ట్ 2 months తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే కార్ వచ్చి లైబ్రరీకి వెళ్ళి 25 years అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ రీడింగ్ అనమాట. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత కాకపోతే మన రీడింగ్ అంతా కూడా ఇప్పుడు ఇండివిజువల్గా అక్కడ ఒక కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్, కానీ దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ గ్యాప్స్ అనమాట. అంటే అప్పుడు స్ట్రక్చర్డ్గా లేకుండింది. కోవిడ్ వచ్చిన టైంలో నేను ప్యారలైజ్ అయిపోయాను. ఐ గాట్ ప్యారలైజ్డ్. నెక్ ఇంజరీ జరిగింది, ప్యారలైజ్ అయిపోయి ఐ కుడ్ నాట్ గెట్ ట్రీట్మెంట్ ప్రాపర్లీ. వాళ్ళు ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఐ థాట్ ఐ డోంట్ వాంట్ గో దేర్, బట్ ఐ వాంట్ గో బట్ ఇండియా అండ్ గెట్ ట్రీట్మెంట్ అని అనుకున్నాను. ఆపరేషన్ చేసుకుంటే నేను అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఏమైపోతాయి. నేను ఎన్నో చేయాలనుకున్నాను, దేశానికి నేను సర్వీస్ చేయాలనుకున్నాను. ఎట్లా చేయగలుగుతున్నాను బాయ్? అదొక ఇది వచ్చి ఆపరేషన్ చేస్తే అదేమైనా ఫెయిల్ అవుతే వద్దని చెప్పని ఏదైనా కానీ ఇండియాకి వెళ్దాం అనుకుంటే కోవిడ్ వచ్చేసింది. విత్ ఇన్ 3-4 months కోవిడ్ వచ్చేసింది. ఐ స్టాప్ మై వర్క్. మా మిస్సెస్ ఒకటి ఇంకా అప్పుడు దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఎ డివైన్ కాలింగ్. నేను చేయాలనుకున్న పని చేయకుండా ఇంకా అమెరికాలోనే స్టక్ అయిపోయాను. టైమ్ టు గో బ్యాక్ అని నన్ను నట్ చేసాడేమో భగవంతుడు అనుకున్నాను. అంటే పాజిటివ్ గా థింక్ చేసుకోవడానికి అలా అనుకున్నాను. సో మేబీ ఇట్ ఈస్ టైమ్ టు గో బ్యాక్. వెళ్దామని అనుకునేటప్పుడు కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చేటప్పటికి ఏం చేయాలి? జాబ్ మానేశాను. ఐ కుడ్ నాట్ స్టాండ్ ఆర్ సిట్. జాబ్ మానేసి దెన్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. వస్తే వాళ్ళు హిందూ స్టడీస్ అని చెప్పని వాళ్ళు ఏదో పెడితే, సరే మా మిస్సెస్ కూడా అన్నది మీరు ఎంతో అన్ని చదువుతూ ఉంటారు కదా, ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కూడా ఉంటే బాగుంటుందేమో అన్నది. అదే టైంలో అది వచ్చిందన్న. ఇమ్మీడియట్గా ఎన్రోల్ ఇంటూ ఇట్. ఇంకా పడుకొని ప్రతి సెమిస్టర్కి ఒక 4-5 కోర్సులు అట్లా తీసుకొని ఆ 2.5 years కోవిడ్ టైం అంతా కూడా ఐ వాజ్ అండర్ లెర్నింగ్. 30 కోర్సుల దాకా చేశాం హిందూ యూనివర్సిటీ. దాంట్లో కొలోనియల్ స్టడీస్, మన దర్శనాల గురించి, షడ్దర్శనాస్ గురించి, వాటిలో మధ్యలో ఉన్న అంతర్యం గురించి, ఆయుర్వేదం గురించి క్లాసెస్, ఇట్లా రకరకాల టాపిక్స్ మీద అంటారు. శాంతి మంత్రాల గురించి, దశ శాంతి మంత్రాస్ అని 10 శాంతి మంత్రాలు, దాని మీనింగ్ ఏంటి, ఇట్లా రకరకాల టాపిక్స్ మీద రకరకాల డేవిడ్ ఫౌలీ గారు ఇచ్చారు క్లాసెస్ కొన్ని. ఇట్లా రకరకాల మన హిందూయిజం అండ్ అమెరికా, అసలు ఎట్లా మన హిందూ సైన్స్ అమెరికాకి ఎట్లా వచ్చారు, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా హిందూయిజం అనేది అంటే మన థాట్ అనేది అమెరికాస్లో వెస్ట్లో ఎట్లా స్ప్రెడ్ అయింది, ఇట్లా అన్ని రకాలుగా ఓవరాల్గా. మళ్ళీ తర్వాత డికే హరి, హరి గారు, మన భారత్ జ్ఞాన్ వాళ్ళు మన ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద వాళ్ళు ఒక 4-5 కోర్సెస్ ఇచ్చారు. ఇట్స్ అమేజింగ్ క్లాసెస్ అండి, అమేజింగ్. ఇట్ జస్ట్ ఓపెన్డ్ అప్ మై ఐస్. దెన్ వన్ ఆఫ్ ద క్లాస్ వీ వర్ జస్ట్ క్రయింగ్. ఆ నవ్వాలో తెలీదు, ఎడవాలో తెలీదు, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, కోపం వస్తుంది. దట్ వాజ్ ద క్లాస్ ఆఫ్ అవర్ సొసైటీ. సో ఇవన్నీ మీకు చాలా కదిలించినాయి, లైక్ చాలా కదిలించిపోయినాయి. when you were paralyzed అన్నప్పుడు. అవును. సో మీరు ఆ స్టేజ్ నుంచి బయటికి ఎలా వచ్చారు? అవన్నీ చూసినప్పుడు ఫస్ట్ నుంచి నా గోల్ ఇండియాకి వచ్చి సైన్స్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలని కదా.
అప్పుడు ఈ విషయాలు, ఈ నిజాలు మనకి టెక్స్ట్ బుక్కుల్లో తప్పుగా మనకి చెప్పకపోవటం ఒకటి, రాంగ్గా రిప్రజెంట్ చేసి చెప్పడం ఒకటి జరుగుతుంది. మన సొసైటీని రాంగ్ రిప్రజెంటేషన్ చేసి తప్పులు చెప్తున్నారు మన టెక్స్ట్ బుక్కుల్లో. ఈ రోజుకి కూడా మన టెక్స్ట్ బుక్కుల్లో మన సొసైటీ గురించి రాంగ్ చెప్తున్నారు. ఓకే. దానివల్ల మన దేశంలో వేరే దేశాలకు వెళ్ళి మనం అన్ని రకాల సైంటిస్టులము, అన్ని రకాల రీసెర్చ్, అన్ని రకాల ఇన్నోవేషన్స్ మనం చేయగలుగుతున్నప్పుడు మన దేశంలో మనం ఎందుకు చేయట్లేదు? ఇంతమంది రిచ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఇన్నోవేషన్ని ప్రోత్సహించట్లేదు? అసలు జనాల్లో మన దేశానికి సర్వీస్ చేయాలని ఎందుకు కుదరట్లేదు? ఇవన్నిటికీ కారణం బేసిక్ ఫండమెంటల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన దేశం పట్ల మనకి ఉండవలసిన భావన లేకుండా ఉండటం వల్ల మన సొసైటీలో ఏదో ప్రాబ్లం ఉంది, మన సొసైటీ నుంచి ప్రతి ఓడు వచ్చి మన సొసైటీని ఏదో రిఫార్మ్ చేయాలనే ఒక వర్డింగ్ మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాము. రిఫార్మ్ చేయాలని చెప్పారంటే మన సొసైటీలో ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా రిఫార్మ్ చేసేది. రిఫార్మ్ చేయాలంటే రూట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. సరైన చరిత్ర చెప్తే ఆటోమేటిక్గా రిఫార్మ్ అయిపోతుంది. అంతేగాని హీనమైన భావంతో నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలని చెప్పని నువ్వు మీ సొసైటీలోనే, మీ సనాతన ధర్మంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పని ఎప్పుడైతే రూట్ని కొడుతున్నారో మన దానికి, మన కల్చర్కి, మన ట్రెడిషన్కి మనం దూరం అయిపోతుంది. 150 కంపెనీలు ఉండే బ్రిటిష్ వాళ్ళవి మన దేశంలో. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అందులోంచి ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే పోయింది 1947లో. 149 కంపెనీస్ ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. ప్రాక్టికల్గా మనం ఇది చేయగలము. లైక్ ఇప్పుడు చేంజ్. ఇప్పుడు ఇంత పెద్ద దేశము మొఘలుల కింద ఉన్నప్పుడు చిన్న జాగీర్ ఉన్న శివాజీ ఈ దేశాన్ని యునైట్ చేద్దామని చెప్పని యుద్ధం చేసి ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అనుకోవాలి కదా. అనుకోకుండా జరగాలంటే ఎట్లా అవుతుంది? మనం అనుకుంటే అవుతుంది. సో అందులో నుంచి పుట్టుకొచ్చింది గురుకులం ఆశ్రమం. ఇప్పుడు మనం మళ్ళీ విశ్వగురు అవ్వాలి మన దేశం అని అంటే మన అతీతంతో మనం తెలుసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని మన ఋషులు మహర్షులు కనిపెట్టిన నాలెడ్జ్ గురించి తెలుసుకొని మనం విశ్వాన్ని మొత్తానికి సైన్సెస్ ఇచ్చింది ఈ దేశం. మెడికల్ సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అన్ని ఇచ్చింది ఈ దేశం సైన్సెస్. నేను ఇప్పుడు చేసిన కార్ గురించి, ద టెక్నాలజీ, సైన్స్ని యూజ్ చేసుకున్న టెక్నాలజీ గురించి నేను మాట్లాడట్లేదు. మెటలర్జీ కావచ్చు, బెస్ట్ స్టీల్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. ప్రతి జింక్, బ్రాస్ ఇవి తయారు చేయడం వెస్టర్న్ యూరోపియన్స్ అది తెలియదు. ఈ దేశానికి వచ్చి అవి ఎట్లా తయారవుతాయో తెలుసుకొని మన జాతుల్ని బ్రేక్ చేసి తెలుసుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఇండస్ట్రియలైజేషన్ మన ఇండియాకి వచ్చిన తర్వాత జరిగింది. ఇండియా నుంచి లూట్కొని వెళ్ళిన డబ్బుతో వాళ్ళు అక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేసుకున్నారు. ఇక్కడ చేసే మెథడాలజీస్ని కాపీ కొట్టుకొని వాళ్ళు ఇండస్ట్రియలైజ్ అయ్యారు. వాళ్ళు పెట్టిన గేమ్లో మనం ఇంకా చక్రవ్యూహంలో తిరిగిపోతున్నాం, ఇంకా వెబ్లో నుంచి బయటకు వాల్మీకి ఆశ్రమం. ఇప్పుడు మన దేశం మళ్ళీ విశ్వగురు అవ్వాలంటే మన అతీతం తెలుసుకోవాలి, మన సమాజంలో వచ్చిన మార్పులు ఎందుకు ఎలా వచ్చినాయి అనేది తెలుసుకోవాలి. ఆడవాళ్ళు మన దగ్గర 4 వేదాల్లో మన ఆడవాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. అంటే ఏ కాలం నుంచి మనం లేడీస్ కి మగవాళ్ళతో ఈక్వల్ గా మన దేశంలో ఉన్నారు, ఇస్తున్నారు. ప్రపంచంలో వేరే దేశాల్లో లేడీస్ ని తక్కువగా చూస్తారు. ఈ రోజుకి అమెరికాలో కానీ, యూరోప్ లో కానీ, క్రిస్టియన్ వరల్డ్స్ లో కానీ ఉమెన్ ఒక వీవీల్ గా చూస్తారు. వాళ్ళ గ్రంథంలోనే ఉంది. మనం మాతృశక్తిగా చూస్తాం. మనకున్న వెల్త్ లక్ష్మీదేవి, డిఫెన్స్ దుర్గాదేవి, నాలెడ్జ్ సరస్వతి దేవి, అన్ని మేజర్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని మనం ఆడవాళ్ళకి ఇచ్చాం కదా. ఆడవాళ్ళకి ఇచ్చిన ఏకైక రెస్పెక్ట్ ఇచ్చిన ఏకైక సివిలైజేషన్ మన సివిలైజేషన్. అంత మంచి సివిలైజేషన్ వదులుకొని మనం వేరే వాళ్ళకి దాసోహం చేయాలనుకుని పోవటం అనేది బాహుబలికి ఆయన ఎవరో తెలియనప్పుడు కొండలకు చుట్టూ, కోనేర్ల చుట్టూ కోతిగంతులు వేసుకుంటా తిరుగుతూ టైంపాస్ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఒక మామూలు సామాన్య వ్యక్తి కాదు, ఆయన మహారాజు అని కొడుకు అని చెప్పని తెలిసిన తర్వాత సినిమా మొత్తం మారిపోయింటది. అదే పని మనం చెయ్యాలి. మనం అసలు ఎవరం? అసలు మన దేశానికి భారతదేశం అని ఎట్లా వచ్చింది?
భారతీయులం అంటే ఏంటి అసలు? ఏంటి? కొంతమంది భరతుడు పరిపాలించాడని. భరతుడికి అసలు భారత్ అని పేరు ఎందుకు పెట్టారు? అది కూడా దాంతకు ముందే వాడుకలో ఉంది కదా. అది భారత్ అంటే 2 పదాలు సంస్కృతంలో. భా అంటే భాస్కర, రత్ అంటే మహారథి, అతిరథ మహారథుడు అంటాం కదా. ఏదన్నా ఒక దాంట్లో ఎక్స్పర్ట్, ఒక దాంట్లో మునిగి తేలేవాళ్ళని మహారథులు అంటాం. అలాగే బా అంటే భాస్కర, భాస్కర అంటే సూర్యుడు. సూర్యుడు దేనికి చిహ్నం? నాలెడ్జ్కి చిహ్నం. సూర్యుడు కాంతినిస్తాడు. ఆ కాంతికి లైట్ని దేనికంటాం? నాలెడ్జ్కి చిహ్నంగా చూస్తాం. ఎందుకంటే ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టేకింగ్ దిస్ డెసిషన్ అంట. మన సంస్కృతంలో కూడా అదే. కాంతి నాలెడ్జ్కి చిహ్నం, నాలెడ్జ్. సో భారత అంటే పీపుల్ హూ చెరిష్ నాలెడ్జ్ ఆర్ భారతీయాస్. ప్రపంచంలో ఏ దేశంలో కానీ మనీకి, పవర్కి రెస్పెక్ట్ ఇస్తారు. మన దేశంలో మాత్రమే జ్ఞానానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఎంత పెద్ద మహారాజు అయినా సరే, ఒక జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు ఎదురుగా వస్తే వెళ్ళి ఋషి కానీ మహర్షి కానీ వస్తే కాళ్ళు నమస్కరిస్తాడు. అది మన సంస్కారం. ఎందుకు? ఆయనకున్న జ్ఞానానికి మనం నమస్కరిస్తాం. అది మన సంస్కారం. జ్ఞానానికి ఉన్న అంత ఇంపార్టెన్స్. మనం జ్ఞానమే ఇంపార్టెంట్ మనకి. పవరు, మనీ ఇవన్నీ అసలు దేర్ ఆర్ నథింగ్. వి డోంట్. దట్స్ ట్రూ. అవును. సో మనం ఎవరము అంటే పీపుల్ హూ చెరిష్ నాలెడ్జ్. అంటే వీఆర్ ద పీపుల్ హూ లవ్ నాలెడ్జ్. బట్ మీరు అన్నట్టు ఆ 2 years ఏదైతే కోవిడ్ టైంలో మీ వైఫ్ మీకు అంత సపోర్ట్ ఇచ్చి మీ హెల్ప్ చేశారు, మీరు హెల్త్ ఇష్యూస్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు? ఈవెన్ నేను కూర్చోడానికి కూడా ఉండే, నాకు కూర్చోటానికి కూడా ఇట్లా కూర్చోలేకపోయామమ్మా 15 నిమిషాల కంటే. పడుకోనే. అయితే ఏమైంది? వాట్స్ ద ప్రాబ్లం? ఇక్కడ నర్వ్ ఇక్కడ పించ్ అవుతా ఉండింది. దాంతో లెఫ్ట్ హ్యాండ్ అంతా ఫుల్ పెయిన్ వచ్చేది అనమాట. I could not lift this hand actually, pain toti, and therefore I could not stand for more than 10-15 minutes. Sitting or 20 minutes కూర్చోగలిగేవాడిని. తర్వాత ఇమ్మీడియట్గా పడుకోవాల్సి వచ్చేది. అంటే దీని మీద ఈ చెయ్యి పెయిన్ కూడా, నేను చెయ్యి వెయిట్ కూడా నేను మోయలేకపోయాను. నా చెయ్యి వెయిట్ నేనే మోయలేకపోయాను. కంపల్సరీ ఆపరేషన్ చేసే సిచ్యువేషన్ ఉంటే నేను ఎలా ఇండియాకి ఎలా రావాలి, అంతసేపు ఎట్లా కూర్చోవాలి ఫ్లైట్ లో అని భయపడేవాడిని. అనుకోకుండా లక్కీగా సౌదియా ఎయిర్లైన్స్ అని చెప్పని అప్పుడు చీపెస్ట్ గా ఉంటే అందులో తీసుకున్నా. న్యూయార్క్ నుంచి తీసుకుంటే అందులో పెద్ద ఫ్లైట్, అటు 3 ఇటు 3 మధ్యలో 4 సీట్లు, మొత్తం 10 సీట్లు ఒక్క రోలో. అంత పెద్ద ఫ్లైట్ లో ఖాళీగా ఉండింది. ఫ్లైట్ కంప్లీట్ ఖాళీగా ఉండింది. పడుకొని వచ్చాను నేను. కనెక్టింగ్ ఫ్లైట్ కూడా పడుకొని వచ్చాను. భగవంతుడు, నేను ఇంకా రాగానే ఫస్ట్ మాతృభూమిని నేను అన్ని కూర్చారు మిమ్మల్ని అనుకున్నా నేను. అసలు ఎవ్వరు లేరు. నాకు భగవంతుడు నాకు ఎలా రప్పించుకున్నాడో. ఈ వచ్చాక మళ్ళీ వెళ్ళలేదు మీరు? వెళ్ళొచ్చాను. ఎలా మీరు ఇది రికవర్ తర్వాత రాగానే ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవి చేసుకుందామని చెప్పని ట్రై చేశాను. సిద్ధ వాళ్ళకి, చక్ర సిద్ధ అని ఇక్కడ మోకిలాలో ఉంది, వాళ్ళ దగ్గర ఒక 1 month చేయించుకున్నాను. రాగానే ఇంకోటి మైసూర్లో ఒక హాస్పిటల్ ఉంది, ఆయుర్వేదిక్ హాస్పిటల్, అక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ సిద్ధ వాళ్ళ దగ్గర చేయించుకున్నాను, చక్ర సిద్ధ అని. తర్వాత అప్పటికి ఇంకా అవ్వలేదు. మా పెద్ద పాప కలరీ నేర్చుకోవాలి నాన్న, నేను ఇక్కడ చదవను, నేను రిమోట్గా చదువుకుంటాను, హోమ్ స్కూలింగ్ చేయండి, నేను ఐ వాంటెడ్ టు డూ కంటిన్యూ, నేను ఐ వాంటెడ్ టు లర్న్ కలరీ పైట నేర్చుకోవాలి అని చెప్పి అడిగితే, నేను కలరీ గ్రామ్ అని చెప్పని పాండిచ్చేరి దగ్గర ఒక 10 months మేము అక్కడే ఒకటే రూమ్లో నలుగురం, మా ఇద్దరు పాప అవ్వలేదమ్మా, అక్కడే ఉండి అక్కడ కలరీ వాళ్ళు కలరీ మసాజ్ చేస్తారు. వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు నాకు ఐ స్టార్టెడ్ బికమింగ్ బెటర్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 year పట్టింది. అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. 90% ఫైన్. స్టిల్ దేర్ ఇస్ థింగ్. సో గురుకులం ఈ ఐడియా ఎవరిది? ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడ ఉన్నప్పుడే ఏమైందంటే, ఇక్కడికి ఇండియాకి రాకముందు 1 year ముందే మా పాపని అగస్త్య గురుకులం అని అక్కడ ఆన్లైన్లో స్టార్ట్ చేశారు US లో.
సో ఇక్కడ నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ జరిగేటప్పుడు మా చిన్న పాపకి ఎన్ని బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చూసిన తర్వాత ఇది కాదు, నాకు అందుట్లో ఈ మధ్య కాలంలో నాకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది ఇవన్నీ నాలెడ్జ్ వచ్చింది హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో క్లాసెస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత. సో మన ఎడ్యుకేషన్ మన దేశానికి ఏదైనా సర్వీస్ చేయాలంటే మళ్ళీ మన గురుకులాలు మనకు వస్తే తప్పితే మనం ఈ దేశాన్ని మనం బాగు చేయలేము. మళ్ళీ కొత్త జనరేషన్ తయారు చేయాల్సిందే. ఎంటైర్ దేశము మళ్ళీ కొత్తగా మళ్ళీ వాళ్ళని జనరేట్ చేసి మళ్ళీ ఇంకొక 40, 50, 60 ఇయర్స్ దేశం అంతా కృషి చేసి కొత్త జనరేషన్ ఆఫ్ పీపుల్ విత్ ఇండిక్ అన్న మన భారతదేశం యొక్క ప్రేమించే భారతీయులను మనం తయారు చేస్తే తప్పితే ఈ దేశం మళ్ళీ కాళ్ళ మీద నిలబడలేదు. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంబ్రేస్ చేస్తూ, మన అతీతాన్ని ఎంబ్రేస్ చేస్తూ, మన బార్ సెట్టింగ్ ఎట్లా ఉండాలి, మన విశ్వంలో ఉన్న టెక్నాలజీ కంటే దాన్ని బీట్ చేసే టెక్నాలజీ మన దేశానికి తయారు చేసి మన దేశానికి ఇవ్వాలి. మనం వేరే దేశాలకు మన వస్తువులను అమ్మాలనే స్టేజ్కి మనం తీసుకెళ్లాలి అని అంటే వీ హ్యావ్ టు హ్యావ్ యూజ్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. సో వై న్యూ గురుకులం అనేది ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్. ఇప్పుడు మనకున్న గురుకులాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ దట్ మచ్ లెవెల్ ఆఫ్ ఫోకస్ లేదు. అదొకటి. ఇంకోటి చాలా గురుకులాల్లో పాఠశాలల్లో వేద పాఠశాలల్లో వాటిల్లో వాళ్ళకి సైన్స్ అండ్ మ్యాథ్స్ సరిగ్గా నేర్పించట్లేదు. వాళ్ళకి ఎంతసేపు శాస్త్రం వైపు ఉంటున్నారు. సో యూ వాంట్ టు బ్యాలెన్స్ ద బోత్ వరల్డ్స్ అండ్ దెన్ క్రియేట్ ద బెస్ట్ స్కూల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో బెస్ట్ సిస్టమ్ కాదు. వీ హ్యావ్ టు బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. One step behind anywhere in the world also we are behind only. We have to be like creators la undali. Like we should be the innovators. We should create the innovative ecosystem from the childhood. చిన్నప్పటి నుంచి నువ్వు కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలి, కొత్తది కనిపెట్టాలి. ఇప్పుడున్న పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ఇంతకంటే ఎక్కువ తయారు. ఐఎమ్ అన్ ఇంజనీర్, ఆటోమేటివ్ ఇంజనీర్. నేను వెహికల్ ఇంజనీర్ని, ఆటోమేటివ్ ఇంజనీర్ని. వీ యూస్ టు డూ ద డిజైన్ అండ్ ఇంజనీరింగ్ అండ్ పేటెంట్స్, సైంటిఫిక్ కొత్త డిజైన్స్ అన్ని చేసేవాళ్ళం. సో ఆ బ్యాక్గ్రౌండ్ మా ఇంజనీరింగ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఐటీ బ్యాక్గ్రౌండ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఈఆర్పి ఇంప్లిమెంటేషన్స్, అంతంత పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఈ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి. ఇట్ వాజ్ నాట్ అవర్ మెథడ్. బట్ ఈరోజు ఆ మెథడ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రపంచంలో దాన్ని ఢీ కొట్టాలంటే వీ హ్యావ్ టు ఆల్సో క్రియేట్, వీ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ. దట్స్ అమేజింగ్. లైక్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి కొట్టడము, అర్థం చేసుకోకుండా చదవడము, లైక్ మర్చిపోతారు. లైక్ బట్టి కొట్టినప్పుడు మనం మర్చిపోతాం. అది కాకుండా లైక్ you want to make it a fresh, it has to be the most advanced technology curriculum in the world. అసలు మీరు పెట్టింది ఆ మ్యాథ్స్ ఫన్, లైక్ గేమ్ మ్యాథ్స్ అనేది లైక్ ఇట్ వాస్ అమేజింగ్. అంటే లైక్ ఆడిపిస్తూ మ్యాథ్స్ పిల్లలకి అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి, మన భారతీయ విజ్ఞానం నేర్పించాలి, నాలెడ్జ్ అంటే ఆయుర్వేదం, చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం నేర్పించాలి. ఏ మొక్కలో ఏ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, నేచర్లో నుంచి మనం ఎంత ఉపయోగం, మనకి నేచర్కి ఎంత క్లోజ్ కనెక్షన్ ఉంది, ఆవు నుంచి మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి, గోమూత్రంతో ఎన్ని లాభాలు ఉన్నాయి, గోమయంతో మనం ఎరువులు ఎలా తయారు చేయొచ్చు, ఎంత యూస్ఫుల్ ఫర్టిలైజర్, న్యాచురల్ ఫర్టిలైజర్ వేస్తే ఎంత హెల్తీగా ఫుడ్ గ్రో అవుతుంది. మనం నేచర్ని అబ్జర్వ్ చేస్తే సైంటిస్టులు అయిపోతామండి. Science and maths is nothing but explaining the nature. Nature, if you want to become a scientist, you should have the ability to observe the nature, and that our rishis and maharshis used to do it in their meditation. ఆ ఫోకస్ చేసేవాళ్ళు, అబ్జర్వ్ చేసేవాళ్ళు, దాని మీద అధ్యయనం చేసేవాళ్ళు. ఊరికైనా కూర్చొని ప్రశాంతంగా కూర్చునేవాళ్ళు కాదు, దాని గురించి అధ్యయనం చేసేవాళ్ళు. రిషి అంటే ఎవరు? A scientist is in our language is called rishi. సైంటిస్ట్ని మనం సైంటిస్ట్ని మనం రిషి అని పిలిచేవాళ్ళు. ఎవరంటే వాళ్ళని రిషి అనేవాళ్ళం కాదు. ఏదైనా కొత్త విషయాన్ని మనకి తెలియజేసిన వాళ్ళని ఋషులు అనేవాళ్ళు. ఆ ఋషి పరంపర ఏది? సో లైక్ నేను మిమ్మల్ని మీలో చూసింది ఏంటంటే యు ఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. మీరు ఎవరిని గురుకులంలో జాయిన్ అవ్వని ఫోర్స్ చేయట్లేదు, బట్ ఇన్స్పైర్ చేయాలంతే. ఇన్స్పైర్ చేసి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అమ్మా, కరెంట్ సిస్టంలో ఎవరికి పెట్టారు ఈ సిస్టము? ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేయటానికి
వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది ఓకే. వాళ్ళ లాంగ్వేజ్లో. దానికోసం క్రియేట్ చేసిన సిస్టమ్ ఇది. అంటే దే డోంట్ వాంట్ ఇన్నోవేటర్స్ టు బి డెవలప్డ్ ఇన్ దిస్ కంట్రీ, దే వాంటెడ్ ఓన్లీ ఇంటర్ప్రిటర్స్. సో దేర్ ఈజ్ నో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మన స్కిల్ బేస్డ్ గురుకులం. గురుకులం అంటే వేద పాఠశాలలు కాదు. వేద పాఠశాలలు వేదం నేర్చుకోవడానికి, పూజారులు యజ్ఞాలు చేయడానికి నేర్పించేది వేద పాఠశాలలు, అవి సర్వైవ్ అయినాయి. గురుకులాలు స్కిల్ బేస్డ్ గురుకులం అంటే అన్ని 64 కళలు నేర్పించే గురుకులాలు బ్రిటిష్ వాళ్ళు 1835లో క్లోజ్ చేశారు. ఇప్పుడు మోడీ గారు ఈ రోజున మేము ఇన్ని రోజులు హౌ టు డీకాలనైజ్ ఇండియన్ మైండ్, హౌ టు డీకాలనైజింగ్ ఇండియన్ మైండ్ ఈజ్ అవర్ మిషన్ ఆఫ్ వాల్మీకి ఆశ్రమం. దీనికి రకరకాల స్ట్రాటజీస్ మేము తీసుకొస్తున్నాం. అది సో గవర్నమెంట్ పక్కకు పెడితే మీరు అన్నట్టు మెయిన్ చేంజ్ అవ్వాల్సింది పేరెంట్స్. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు 3 days బ్యాక్ ఈ భారతదేశం గులామీ కే దౌర్ సే హమ్ నికల్నా చాహియే అని చెప్పని అన్నారు కదా. గులామీ అంటేనే కాలనీ. మారాల్సింది ఎవరు? పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ ని ధైర్యం చేసి కోఆపరేట్ స్కూల్ నుంచి తీసి గురుకులంలో వేయగలరు. అది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. అది ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి సరైన ఇన్ఫర్మేషన్ లేక, వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్ లేక, కనపడక, భయం కంటే కూడా సిస్టమ్ ఇప్పుడు విషయం తెలుసు అనుకోండి, కరెంట్ సిస్టమ్ లో మీరున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు భయం పుట్టాలి. ఎందుకు? పిల్లలు ఈ థియరీ బేస్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెస్తే మొన్న లాస్ట్ 25-30 yearsలో అనుకోకుండా ప్రపంచం మొత్తానికి ఐటీ రావాలి, స్టాఫ్ రిక్వైర్మెంట్ వచ్చి కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళకు ఒక ఎస్కేప్ రూట్ దొరికింది, ఐటీలో జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏఏ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి ఏం జాబ్స్ లేవు. అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి, ఇంగ్లాండ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఖాళీ కూర్చున్నారు, వెనక్కి వస్తున్నారు. ఏ అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి ఏ అప్పు లేదు. అమెరికాకి వెళ్ళిన వాళ్ళకి, ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి 60 లక్షలు 50 లక్షలు అప్పు చేసుకొని ఇండియాకి వచ్చి ఉన్న డబ్బులన్నీ అప్పు చేసుకొని నానా కష్టాలు పడుతున్నారు. ఈరోజు జాబులు లేవు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? తర్వాత కాదండి, ఇప్పుడు పరిస్థితి దేశంలో చదువుకున్న యూత్ కి పరిస్థితి ఏంటి? ఏ స్కిల్ రాదు, ఏ చిన్న పని చేయడం రాదు. చేయి తోటి ఒక చిన్న పని, సొంతంగా ఏదైనా చిన్న పని చేసుకోవడం కూడా నేర్పించాను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు ఒక ఇంజనీర్ అంటే అమ్మా, నేను చెప్తాను, నేను చాలా మంది ఇంజనీర్స్ తోటి వెళ్ళాను కదా అమెరికాలో. ప్రతి ఇంట్లో ఒక వర్క్ షాప్ ఉంటుంది. వాళ్ళకి లేత్ మెషిన్స్, టర్నింగ్ మెషిన్, సోల్డరింగ్ మెషిన్స్, వెల్డింగ్ మెషిన్స్, ప్రతి ఒక్క మెషిన్స్ ఇంట్లో ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఐడియా వస్తే ఎప్పుడు కంటిన్యూస్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఏదైనా ఐటమ్, ఏదైనా కొత్త డిజైన్ ఏదైనా తయారు చేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, దానికి ఒక ఐటమ్ తయారు చేద్దాం అని ఒక థింకింగ్ ఉంటుంది. థింకింగ్ ఉండి ఇంట్లోనే అన్ని తయారు చేసుకుంటారు వాళ్ళే. వెల్డింగ్ ఒకటి రావాలి, సోల్డరింగ్ ఒకటి రావాలి, కార్పెంటరీ ఒక వుడ్ కట్ చేసి ఒక శాంపుల్ తయారు చేయాలంటే ఇంకోటి రావాలి. ప్రతి ఒక దానికి అన్ని కాదు, ఒకడే చేస్తాడు అన్ని. అట్లా చేసేవాడే గుడ్ ఇంజనీర్. అంటే 1 person షుడ్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. వాడు ఐడియాని బయటకు ఇవ్వకుండా వాడంతా వాడే ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలా ఉండాలి. అలా ఉండాలంటే అన్ని రకాల కళలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అన్ని రకాల టూల్స్, మెషిన్స్, అన్ని రకాల ప్రాసెస్లు. ఇండస్ట్రీలో అసలు ఏ ఐటమ్ ఎలా తయారవుతుంది, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది, సప్లై చైన్ ఎలా నడుస్తుంది, ఫైనాన్సెస్ ఎట్లా నడుస్తుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అకౌంటింగ్ నేర్పించాలి. వాళ్ళకి అసలు అన్ని రకాల ఓవరాల్ గా నేర్పిస్తే తప్పితే, మీరు అన్నట్టు ఇవన్నీ పక్క పెడితే జనరల్ నాలెడ్జే ఉండట్లేదు కదా పిల్లలకి. సో స్కిల్స్ నేర్పించి జనరల్ నాలెడ్జ్ చదవాలి, రావాలి, హోంవర్క్ రాయాలి, అన్ని నేర్పించాలమ్మా. విద్య అనంటే ఆధ్యాత్మిక విద్య ఒకటి, అదొక్కటే సరిపోదు. వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, అదొక్కటి సరిపోదు అంట నేను. మనం పోగొట్టుకుంది వెల్త్ మేకింగ్ మెషిన్స్, మనం పోగొట్టుకున్నాం. లైక్ మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా, ఐ వాంట్ టు టేక్ అవుట్ ఆల్ ద ఇన్నోవేటర్స్ అవుట్ సైడ్. దట్ వాస్ అమేజింగ్. అందరికి కావాల్సింది అదే ఫైనల్ ఇన్నోవేషన్. అంటే బట్టి కొట్టి చదివి నువ్వు ఈ రోజు చూడు జాబ్స్ కూడా లేవు. ఏం చేయాలా? ఇంజనీరింగ్ కంప్లీట్ ఐఐటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి నేను ఒక చిన్న వెబ్సైట్ చేయమంటే నాకు రాదంటారు. ఆ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న పిల్లోడికి ఒక చిన్న వెబ్సైట్ డెవలప్మెంట్ చేయంటే నాకు రాదు, వెబ్సైట్ నేను డెవలప్ చేయలేదంటారు.
కంప్యూటర్ సైన్స్ చదువుకున్న పిల్లలు అంటే ఇప్పుడు మోడర్న్ సైన్సెస్ టెక్నాలజీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి నేర్చుకున్నా కూడా వాళ్ళకి దే ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ వాట్ ఇండస్ట్రీ ఇస్ రిక్వైరింగ్. ఇది ఆలోచించాలి, చాలా మంది ఆలోచించాల్సిన విషయం. ఒక ఐఐటి పర్సన్ మా దగ్గర ఐఐటి పర్సన్ నేను ఫ్రంట్ ఎండ్ రాస్తారు, నేను బ్యాక్ ఎండే చేస్తానని చెప్పానంటే మా చిన్న పాప కాలేజ్ హై స్కూల్ పాప డెవలప్ చేసి ఇచ్చేసింది మా వెబ్సైట్. యా, సో దట్ ఈస్ ద పెయిన్ బిహైండ్ వాల్మీకి ఆశ్రమం. సో పెయిన్ కాదండి, ఇట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. అంటే మన రోల్ ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా దేశానికి మనం ఏదన్నా ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి ఉన్న కుతూహల, తర్వాత మన సొసైటీ గురించి కానీ గ్రేట్ గేమ్ అంటాము, ప్రపంచ విశ్వ మొత్తం ఏ రకమైన డీప్ స్టేట్ ఎలా నడిపిస్తోంది, ఇట్లాంటి టర్మ్స్ అంతకుముందు మాట్లాడితే అర్థమయ్యేది కాదు. ట్రంప్ వచ్చిన తర్వాత అందరికి అర్థమైపోతుంది డీప్ స్టేట్ అంటే ఏ విధంగా మన దేశాన్ని కబలించి వాళ్ళు ఇప్పటికీ దోచుకుంటున్నారు, ఏ విధంగా మనల్ని మన దేశంలో ఇన్నోవేటర్స్ పుట్టకుండా చేస్తున్నారు. అంత రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో కూడా ఎవరైనా కొంచెం బ్రైట్ పీపుల్ ఎవరైనా తయారవుతున్నారంటే వాళ్ళందరినీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ నాట్ అలౌవింగ్ us టు మేక్ ఇన్నోవేటర్స్ No? ఇన్ ద కంట్రీ. అబ్సల్యూట్లీ నాట్. ఎకో సిస్టమ్ ఏది? ఇప్పుడు ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేయాలి. గురుకులాల్లో ఎవరు చెప్పేవాళ్ళు? మన వాళ్ళు. అన్ని రకాల కుల గురువులు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, ఇట్లా రకరకాల వాళ్ళ వృత్తులు వాళ్ళ గురువులే, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే నేర్పించేవాళ్ళు. అప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. ఓన్లీ థియరీ ఎవరు చెప్పేవాళ్ళు? బ్రాహ్మలు, ఉపనిషత్తులు, మహాభారతాలు, లేకపోతే రామాయణాలు, వేదాలు ఇటువంటి టీచ్ చేసేవాళ్ళు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఈ వర్కింగ్ క్లాస్ కుల గురువులు వాళ్ళ కుల వృత్తుల గురించి వాళ్ళకి నేర్పించాడు. అంటే ఎక్స్పర్ట్ నేర్పించేవాడు. ఇప్పుడు అవన్నీ ఏవి? ఒక చిన్న ఐటమ్ ఎలా తయారవుతుంది ఎవరికైనా తెలుసా ఈ దేశంలో స్కూల్లో చదివిన వాళ్ళకి? అప్పుడు అన్ని ఇండస్ట్రీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? థియరీ తెలుసు. అట్లా కాదు, ఇండస్ట్రీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఫస్ట్ మీకు? ఇండస్ అంటే ఏంటి? ఇండస్ రివర్. ఈ సివిలైజేషన్ ఇండస్ అనే ఇండస్ సివిలైజేషన్ అనేవాళ్ళు కదా. ఇండస్ట్రీ అంటే ఈ దేశంలోనే అన్ని తయారయ్యో, ప్రపంచం అంతా 33% జీడిపి వచ్చిందంటే అన్ని ప్రపంచం అంతా మనం అమ్మితే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. చైనా, ఇండియా ఎక్కువ మేజర్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. చైనా కంటే మనది ఎక్కువ ఉండేది విశ్వంలో. ఇండస్ట్రీ అంటేనే మన దేశాన్నే ఇండస్ట్రీ అన్నారు. వాళ్ళు మన ఇండస్ట్రీని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ప్రపంచంలో ఇప్పటికీ ఫ్యాక్టరీస్ని ఇండస్ట్రీ అంటున్నారు. అంటే మన దేశం ఒక ఫ్యాక్టరీ లాగా, అంటే ప్రతి ఒక్క విలేజ్ ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేసేది. వరల్డ్ ఆఫ్ ద హబ్ ఆఫ్ ద వరల్డ్. వీ వర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ద పాస్ట్. జ్ఞానం అనేది ఇన్నోవేషన్కి ఉపయోగపడాలి. మన దగ్గర ఓన్లీ ఫిలాసాఫికల్ నాలెడ్జే ఉంది, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్, సైన్స్, టెక్నాలజీ లేదు అని చెప్పి ఇప్పటిదాకా మనకు తప్పుడు కోతలు కూసారు మన సమాజం గురించి. మొత్తము మెటీరియల్ సైన్స్ మొత్తం మన దగ్గర నుంచి పోయింది, దోచుకొని పోయారు. ప్రపంచం అంతా బట్టలు మనం నేస్తే వాళ్ళు వేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర బట్టలు వేసుకోవడానికి మన ఇండియా నుంచే పోయాయి. రోమ్ దగ్గర ఇప్పుడు రోమ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మన పద్మనాభ స్వామి టెంపుల్లో? $1 ట్రిలియన్ ఉన్నాయంటున్నారు. అంత బంగారం ఒక్క టెంపుల్లో. అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? రోమ్ నుంచి. యూరోప్ మొత్తం మనం ఇస్తే వేసుకునేవాళ్ళండి బట్టలు. వాళ్ళు అక్కడ రోమ్లో అనుకునేవాళ్ళంట, ఇన్ ఇండియా కాటన్ వూల్ గ్రోస్ ఆన్ ట్రీస్ అని అన్నారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైనా తయారు చేస్తే ఓన్లీ వూల్తో తయారు చేసుకునేవాళ్ళు. వూల్ గ్రోస్ ఆన్ ట్రీస్ అని చెప్పని వాళ్ళు అనుకునేవాళ్ళంట. అంటే కాటన్ వాళ్ళు వూల్ అనుకుంటారు. అటువంటి దేశం మనది. మళ్ళీ యూత్లో మనం కష్టపడాలి. ఎంతసేపు చదువుకోగానే 10th పాస్ అవగానే నేను ఏ కష్టమైన పని చేయను, చేతితోటి కాళ్ళతోటి చేసే పని నేను చేయను, నాకు ఒక ఆఫీస్లో పనిచేసే జాబ్ కావాలనే మైండ్ సెట్లకి వెళ్ళిపోతున్నాను. కంపల్సరీ ఐటీ జాబ్ కావాలి. ఏదైనా కానీ నేను
ఆఫీస్ ఆఫీస్ వర్కే కావాలని నేను చదువుకున్నవాడు 10వ తరగతి అయిపోగానే సో ఆ మైండ్ సెట్ కి వాళ్ళు వచ్చారు. టెక్నికల్ వర్క్ ఈ దేశంలో ఎన్ని టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి. మనం టెక్నాలజీ నేర్పించాలంటే పిల్లలకి ఎలక్ట్రికల్ టెక్నాలజీ నేర్పించాలి, ఎలక్ట్రానిక్స్ నేర్పించాలి, కంప్యూటర్ టెక్నాలజీ నేర్పించాలి, ప్రోగ్రామింగ్ నేర్పించాలి, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు, ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారు, మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తారు, క్యాస్టింగ్స్ ఎట్లా చేస్తారు, అన్ని రకాలు చేస్తే ఏదైనా ఒక ఐటెం కావాలంటే మనం కూర్చొని మనం డిజైన్ చేసి మనం తయారు చేసి కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసి పేటెంట్లు చేసుకొని మనం విశ్వంలో అమ్మాలి మనం. సో మెయిన్ మన ఈ గురుకులం ఏంటంటే నేచర్ కి దగ్గర ఉండి నేచర్ కి దగ్గరలో ఉండాలి. నేచర్ కి దగ్గరలో ఎందుకు ఉండాలంటే సిటీలో ఉంటే మనకి కంజెస్టెడ్ స్పేసెస్ లో మనకి ఎక్కువ మనకి క్లోజ్డ్ రూమ్స్ లో లైక్ మనకి డోంట్ హ్యావ్ దట్ ఎక్విప్మెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు. అందుకని కొంచెం సిటీ అవుట్స్కట్స్ లో. ఇంకోటి విషయం ఏంటంటే పిల్లలు శ్లోకాలు, మన సంస్కృతి శ్లోకాలు ఏమైనా నేర్చుకుంటా ఉంటే అక్కడ వాళ్ళు సౌండ్స్ పక్కన వాళ్ళు మాకు ఇబ్బంది అవుతుందని అదని ఇదని చెప్పి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అందుకని కొంచెం దూరంగా ఉంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా మనం చేయాలనుకున్నది ప్రశాంతంగా పిల్లలకి ఏది కావాలంటే అది నేర్పించుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ కావాలంటే కొంచెం పెద్ద గ్రౌండ్స్ కావాలి, వాళ్ళకి రన్నింగ్కి కానివ్వండి, వాళ్ళకి స్టామినా పెంచుకోవడానికి కానీ. ఇక్కడ మేము అన్ని రకాల ఆర్చరీ నేర్పిస్తాము, గన్ షూటింగ్ నేర్పిస్తాము, మల్లకంబ నేర్పిస్తాము, కరసాము, కత్తిసాము, ఇట్లా అన్ని గట్కా అన్నీ నేర్పిస్తాం పిల్లలకి. వీటితో పాటు మన శాస్త్రాలు నేర్పిస్తాము, ఆయుర్వేదం నేర్పిస్తాము, పంచాంగం నేర్పిస్తాము. అంటే పంచాంగం అంటే 2 రకాలు ఉంటాయండి. ఆస్ట్రానమీ అంటే గణిత జ్యోతిషం, అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్, అది ఆస్ట్రానమీ అంటే గణిత జ్యోతిషం. ఫలిత జ్యోతిషం అంటే ఆస్ట్రాలజీ. మేము ఫలిత జ్యోతిషం కంటే ఎక్కువ ఆస్ట్రానమీ మీద. మాది సైంటిఫిక్ గురుకులం అండి. మేము ఏ శాస్త్రం చెప్పినా దాంట్లో ఉన్న సైన్సెస్ పిల్లలు నేర్చుకోవాలనే ఒక లెన్స్ తోటి మేము చదివిస్తాం. హిస్టరీని చదివినా కూడా దాంట్లో నుంచి మేనేజ్మెంట్ స్కిల్స్, మిలిటరీ స్ట్రాటజీస్, ఎటువంటి సిచ్యువేషన్లో ఎవరు ఎట్లా స్ట్రాటజీ వేశారు, అది మనం ఈ రోజున మనం ఎట్లా అప్లై చేసుకుంటాం, ఈ టైప్ ఆఫ్ లెన్స్లో చూస్తాం మేము. సో గురుకులంలో చదువుకునే పిల్లలకి లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ లైక్ ప్రెసెంట్ జనరేషన్. ఇది రెసిడెన్షియల్ గురుకులం. సో డే స్కాలర్ కూడా పెడుతున్నాము. బట్ ఫుల్ ఫ్రూట్స్ రావాలంటే రెసిడెన్షియల్ ఉండాలి. ఎందుకంటే ఇన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకోవాలంటే పొద్దున 5:30 నుంచి నైట్ 9 o'clock దాకా జామ్ ప్యాక్డ్ ఉంటుంది వాళ్ళ షెడ్యూల్. ఫార్మింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయుర్వేదం బొటానికల్ గార్డెన్ పెడుతున్నాము. ఇప్పుడు అన్ని మెడిసినల్ ప్లాంట్స్ మేము పిల్లలే విత్తనాలు వేసి అవి ఎట్లా పెరుగుతున్నాయి, ఏం కావాలి, వాటికి ఎరువులు ఎట్లా కావాలి, వాటికి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, లీవ్స్లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, స్టెమ్లో ఏముంటాయి, రూట్లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, ఎక్కడ ఉపయోగపడవచ్చు, అవన్నీ చెప్పుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ట్రీస్ని వాళ్ళు పెంచుకుంటూ దాని మీద స్టడీ చేసి వాళ్ళే ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, నేచర్ని అబ్జర్వ్ చేసుకుంటూ. ఈ రకంగా ప్రాక్టికల్గా పిల్లలకి ఏదైనా కానీ కొత్తది నేర్చుకోవాలి, కొత్తది కనుక్కోవాలి అనే ఒక కుతూహల వాళ్ళలో మేము ఇన్కల్కేట్ చేస్తాం. కూర్చొని ఎంతసేపు టైం పాస్ చేద్దాం అనేది కాకుండా, టైం పాస్ ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, టైం పాస్ కి ఫోన్ ఇస్తున్నారు, ఆ రీల్స్ చూసుకుంటూ ఎడిక్ట్ అయిపోతున్నారు. యాక్చువల్లీ చాలా సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి పిల్లలకి, ఆటిజం వస్తుంది దీనివల్ల, ఫోన్స్ వల్ల విపరీతంగా, స్క్రీన్ టైం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సరిగా తినట్లేదు. ఇప్పుడు ఎలీట్ లోనే కాదమ్మా, ఈ రోజున పని చేసుకునే వర్కింగ్ క్లాస్ పీపుల్ కూడా, కూలీని అలా చేసుకునే వాళ్ళు కూడా, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి 1 year old పిల్లలు ఉంటే ఫోన్ ఇచ్చేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళేమో పిల్లలు ఆ ఫోన్లు పట్టుకొని కూర్చొని పని చేసుకోవడం కోసం వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అట్లాంటి ఎన్విరాన్మెంట్ వచ్చేసాం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ పోయినాయి. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేటప్పటికి ఈ ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఇది గురుకులంలో అడ్వాంటేజ్ ఏమవుతుందంటేనమ్మా, దే ఆర్ కంటిన్యూస్లీ సంబడి ఈజ్ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నప్పుడు కూడా మా ఆచార్యులు వాళ్ళ దగ్గరే ఉంటారు. అవును, అదే చూసాను నిన్నటి నుంచి. నేను వాజ్ అబ్జర్వింగ్, అంటే వాళ్ళని పడుకోబెట్టడం, లైక్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళకి అన్ని పనులు నేర్చుకుంటారమ్మా. దే షుడ్ నో, వాళ్ళని ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్చుకోవాలి. వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కడుక్కుంటారు. ఈచ్ బాత్రూమ్ వాళ్ళకి, ఈచ్ పర్సన్కి ఒక బాత్రూమ్ ఇచ్చేసాం.
వాళ్ళే స్నానం, అందులోనే వాళ్ళు స్నానం చేసుకుంటారు, వాళ్ళే రెస్పాన్సిబుల్ దానికి. నీట్గా పెట్టుకోవాలి వాళ్ళు. ఏ పని చేయాలన్నా మనం అమెరికాలో మేము మా బాత్రూంలో ఎవరు కడుక్కున్నాం, మేము కడుక్కునేవాళ్ళు. ఇంకోటి వచ్చి ఎందుకు కడగాలి మన పనులు? అది. మన ఇంట్లో మన పిల్లలకి పనులు నేర్పించుకోమా? గురుకులం అంటే ఇల్లు లాకే, గురువులు అంటే తల్లిదండ్రులు లాగా. తల్లిదండ్రులు నేర్పించాల్సిన పనులు గురువులు నేర్పించాలి రెసిడెన్షియల్లో. అన్నీ నేర్పిస్తే ఇంకా లైక్ వాళ్ళు ఏ లెవెల్లో ఉండాలి అసలు? అంటే కాన్ఫిడెంట్, ఫస్ట్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ ఫియర్ ఉండదు. కాన్ఫిడెన్స్. అంటే ఎక్కడికి పోయినా మనం ఆ, అవతల పక్క వాళ్ళని వాగ్వివాదంలో కూడా గెలవగలగాలి. డిబేటింగ్, డిబేట్ లో తర్కశాస్త్రం నేర్పిస్తున్నాము. నేను ఇందాక మాట్లాడమంటే మీ స్టూడెంట్స్ ఇట్లా వచ్చారు, లైక్ దే వర్ సో కాన్ఫిడెంట్, అసలు భయం లేదు వాళ్ళకి. తర్కశాస్త్రం నేర్పిస్తున్నాం పిల్లలకి. సో మేము 8 సబ్జెక్టులు సుమారుగా మేము సంస్కృతంలోనే నేర్పిస్తాం. ఓకే. అంటే 8 పీరియడ్స్ సంస్కృతంను, సంభాషణ సంస్కృతము, రైటింగ్, సో ఇదంతా దాంతో ఒకటి. పాటు ఇంగ్లీష్ ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. 50% ఇంగ్లీషు, 50% సంస్కృతం అమ్మ నేను నేర్పించిన దాంట్లో. ఓకే. మేము సంస్కృతంలో కంఠస్థీకరణ అని సపరేట్గా ఒక పీరియడ్ ఏంటంటే వాళ్ళు అష్టాధ్యాయి, అమరకోశము, శబ్దమంజరి, ధాతుమంజరి ఇవన్నీ కూడా వాళ్ళు మెమరైజ్ చేసేస్తారు. అష్టాధ్యాయి అంటే గ్రామర్ రూల్స్, మన 4000 సూత్రాలు ఉంటాయి, అది మొత్తం కంఠస్థీకరణ చేస్తారు, అంటే మెమరైజ్ చేస్తారు. తర్వాత అమరకోశం అంటే డిక్షనరీ, ఎంటైర్ థిజారస్. యాక్చువల్లీ మన సంస్కృతం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, ఈ రకాల అది తెలియట్లేదు. సంస్కృత లాంగ్వేజ్ లోనే అది ఇట్ ఈస్ మ్యాజికల్. అది వర్డ్ అంటేనే మన లైక్ బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది. లైక్ అది ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీని వైబ్రేట్ చేస్తుంది. వైబ్రేట్ చేస్తుంది అది. సో సంస్కృతంలో Heal ప్రతి అవుతుంది. ఒక్క సిలబల్ ఉంటుంది. విశ్వంలో So that అన్ని is the లాంగ్వేజెస్ లో కావాల్సిన అన్ని సిలబల్స్ ఒక్క లాంగ్వేజ్ లో ఉంటాయి. దట్ ఈస్ అ పవర్. అన్ని చాలా వరకు మన ఇండియన్ భాషలు అన్ని కూడా సుమారుగా అలాగే ఉంటాయి. సో చాలా మందికి డౌట్ ఉంటది, లైక్ ఇప్పుడు నేను సిబిఎస్ఈ చదువుతున్నాడు మా బాబు పాప, లైక్ ఈ గురుకులంలో వేస్తే లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్. దే ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ మోర్ దెన్ ద సిబిఎస్ఈ కదా. సిబిఎస్ఈ ఇస్ యూజ్లెస్ అంట నేను. ఇట్ ఈస్ డిజైన్ టు బికమ్ ఎన్ ఆఫీసర్, not to create an innovator. Innovators. If you want your child to become an innovator, an engineer, a scientist, that's when Valmiki Ashram will come. That's amazing. మీకు ఒక చిన్న ఆఫీసర్ కావాలని అనుకుంటే రియల్ సిస్టమ్ ఈస్ దేర్. దట్ ఈస్ యువర్ ఓన్, దట్ ఈస్ ద ఓన్లీ గోల్ యూ హ్యావ్. ఒక జాబ్ తెచ్చుకోవాలి, సెక్యూరిటీ కావాలి, మా పిల్లలకి జాబ్ కావాలి, ఐటీ జాబే కావాలి మా పిల్లలకి. ఐటీ జాబ్ ఇక్కడ కూడా ఇస్తామండి. ఇక్కడ మేము 6th grade నుంచి మేము వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాము, డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నాము, ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నాము, వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాము, వీడియో ఎడిటింగ్ నేర్పిస్తున్నాము, ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నాము. అంటే యూజువల్లీ మాకు చాలా మందికి డౌట్ ఉంటుంది, లైక్ గురుకులంలో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయా, లైక్ ఎలా ఉంటది ప్రాసెస్ ఇప్పుడు అనేది? మేము ఓపెన్ స్కూలింగ్ కి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూలింగ్ ఎగ్జామ్స్ కి మేము ట్రైనింగ్ ఇస్తామమ్మా. ఓకే. వాళ్ళ పిల్లలు పోయి ఆ కరికులమ్ మేము ప్రిపేర్ చేసేస్తాము, వాళ్ళు వెళ్ళి ఆ ఎగ్జామ్స్ రాస్తారు. ఓకే. సో దట్ ఈస్ మోర్ దెన్ ఈక్వలెంట్ టు సిబిఎస్ఈ. ఎందుకంటే వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇచ్చే ప్రాక్టికల్ క్లాసెస్ కొన్ని అంటే చాలా వరకు దాంట్లో కూడా ఉంటున్నాయి. అంటే మేము వాళ్ళు ఒక 2, 3 తీసుకోమంటారు వొకేషనల్ కోర్సెస్, మేము ఇంకా ఎక్కువ ఇస్తున్నాం. సో దీని తర్వాత దే విల్ కంటిన్యూ విత్ ఇంటర్మీడియట్ యాజ్ యూజువల్ ఆల్ అదర్ కిడ్స్. అవును. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూలింగ్ ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఎంఏ, బిఏ, ఎంఏ ఎట్లా రాస్తారు ఓపెన్. ప్రధానమంత్రి కూడా ఓపెన్ ఎడ్యుకేషన్ చేసింది. మన ప్రధానమంత్రి ఓపెన్ స్కూలింగ్. బిల్ గేట్స్ 10th ఫెయిల్. యాక్చువల్లీ చూస్తుంటే లైక్ ఫుడ్ కూడా, లైక్ మీ ఆశ్రమంలో ఫుడ్ కూడా వాజ్ వెరీ లైక్ అంటే ఒకటండి, మేము ఫుడ్ కూడా మేము చాలా కేర్ తీసుకుంటాము. దిస్ ఈజ్ నాట్ ఎ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి క్రియేట్ చేసిన గురుకులం కాదు. చూస్తేనే ఇట్ హ్యాస్ అ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్. యాక్చువల్లీ మేము గురుకులంకి వచ్చినప్పుడు లైక్ we feel is like US కి వచ్చామా ఏంటి అన్నంత ఫీల్ వచ్చింది. అంటే ప్రాబ్లం ఏమైపోయిందంటేనమ్మా, మన గురుకులాలు కొన్ని ఉన్నాయి, వాటికి ఫండింగ్ ప్రాబ్లం తోటి ఏమవుతుందంటే ఆ గురుకులాల్లో ఫెసిలిటీస్ కూడా కొంచెం పూర్గా ఉంటాయి. ఇంకోటి వాళ్ళు తీసుకొచ్చి అట్రాక్ట్ చేసే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా పూర్ ఫ్యామిలీస్ నుంచి ఫ్రీగా చెప్తున్నాము,
మాకు పిల్లల్ని పంపించండి అని బతిమలాడుకొని ఉమ్, తెచ్చుకుంటున్నారు. ఉమ్, లేకపోతే ఎక్కువ అండర్ ప్రివిలేజ్డ్ పాపులేషన్ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఆ, వాళ్ళకి వీళ్ళిచ్చే కొద్దిపాటి ఫెసిలిటీనే ఇట్ ఈస్ ఏ హయ్యర్ లెవెల్ ఫర్ ద చిల్డ్రన్. సో ఆ ఫెసిలిటీస్ కూడా అదే లెవెల్లో ఉంటున్నాయి. అంటే బాత్రూమ్స్ కానివ్వండి, ఉమ్, ఇవి కానీ. ఇప్పుడు మేము వాల్మీకి ఆశ్రమం ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ కమ్స్ ఫ్రమ్ అన్ అమెరికా ఆల్సో ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దే విల్ ఫీల్ ఇట్ దేర్ లైఫ్ హ్యాస్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ దేర్ లైఫ్ ఇన్ అమెరికా. యాక్చువల్లీ నిన్నటి నుంచి వచ్చినప్పటి నుంచి లైక్ నేచర్ కి దగ్గర ఉన్న పొల్యూషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పొల్యూషన్ లేదు, నేచర్ కి దగ్గర ఉన్నట్టుంది. అండ్ అసలు రుచిర్ మా బాబు నిన్న నుంచి అసలు ఫోనే ముట్టట్లేదు. లైక్ హీస్ When ఈటింగ్ you have హిమ్సెల్ఫ్. so many things to do, అది there is no need to go to that because interesting things then you get in the phone. అదే కదా, లైక్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ లైక్ ఏ ప్లాంట్ పెడితే ఏది When they have so many things to, so many, మా దగ్గర టెలిస్కోప్ ఉంది. ఇప్పుడు ఈ ఎక్లిప్సెస్ చూసాను వచ్చినప్పుడు మార్నింగ్ మీ ఆచార్య వాజ్ షోయింగ్ లైక్ మొత్తం స్కై ల్యాబ్ మొత్తం చూపించి ఇక్కడ ఈ ప్లానెట్ ఉంది, ఇక్కడ ఈ ప్లానెట్ ఉంది. దట్ వాజ్ సో అమేజింగ్. అది 5:30 మార్నింగ్. మార్నింగ్ అందరు లేచి బ్రష్ చేసి వచ్చి అక్కడ నిల్చొని మళ్ళీ అక్కడికి వెళ్ళి లైక్ అది చేశారు కదా, మన సాధన చేశారు కదా, సాధన చేసి తర్వాత అందరూ స్నానం చేసి అసలు మళ్ళీ పూజ చేసి లైక్ బ్రేక్ఫాస్ట్ నీట్ గా తిని మంచిగా క్లియర్ గా మళ్ళీ స్కూల్కి వచ్చి దట్ వాజ్ అమేజింగ్ ఫీలింగ్. సో మనం మన దేశం విశ్వగురు మన దేశంలో టైం చేంజ్ అయినప్పుడు ప్రపంచం అంతా టైం చేంజ్ అయ్యేదండి. అంటే ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ మన దగ్గర మన పరిపాలించిపోయింది బ్రిటన్. వాళ్ళు మిడ్ నైట్ ఎందుకు డే చేంజ్ చేస్తారు? మన పంచాంగం ప్రకారం సన్ రైజ్ లో మనం డేట్ చేంజ్ చేస్తాం కదా. ఆన్ సన్ రైజ్ అవర్ డేట్ చేంజెస్ ఈవెన్ అకార్డింగ్ టు అవర్ పంచాంగం ఈవెన్ టిల్ టుడే. మిడ్ నైట్ చేయదు మన సిస్టమ్. సూర్యోదయానికి చేంజ్ అవుతుంది. మన దేశంలో సూర్యోదయం అప్రాక్సిమేట్లీ, ఆఫ్ కోర్స్ మనం త్రూఅవుట్ ద ఇయర్ చేంజ్ అవుతుంటుంది. అప్రాక్సిమేట్లీ ఇట్ చేంజెస్, డే చేంజెస్ అరౌండ్ సన్ రైజెస్ అరౌండ్ ఆన్ అన్ యావరేజ్ 5:30 ఇన్ ద మార్నింగ్. సమ్మర్లో కొంచెం ఎర్లీగా అవుతుంది, వింటర్లో కొంచెం తర్వాత అవుతుంది. ఆన్ అన్ యావరేజ్ ఇట్ ఈస్ అరౌండ్ 5:30. సో ఇంగ్లాండ్ ఈస్ బిహైండ్ బై హౌ మెనీ అవర్స్ ఫ్రమ్ హియర్? 5.5 hours. అంటే మనం సూర్యోదయానికి డేట్ చేంజ్ చేసే సమయానికి వాళ్ళకి మిడ్ నైట్ కాబట్టి వాళ్ళు టైము మిడ్ నైట్ లో చేంజ్ చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఇండియాలో చేంజ్ అయింది కాబట్టి మనం కూడా చేంజ్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళం మనం. విశ్వం మొత్తం మన ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ వాజ్ ద 0 మెరిడియన్ లైన్. ఇప్పుడు గ్రీన్విచ్ మీన్ టైంకి వెళ్ళాం కాబట్టి మేము డేట్ చేంజ్ చేస్తాం, మీరు చేంజ్ చేసుకోవాలని మనల్ని మిడ్ నైట్ లో చేంజ్ చేపిస్తున్నారు డేట్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నా కాబట్టి లైక్ మనము అక్కడ ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు చదువుకుంటారు. లైక్ అదొక కార్పొరేట్ లైఫ్ లాగా ఉంటది కదా. లైక్ ఇప్పుడు అమ్మ మీకు 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 అర్థం కావట్లేదు. మీరు ఫ్యాక్టరీస్కి వెళ్ళండి. లాక్స్ కట్టి మనం జాయిన్ చేస్తున్నాం కదా. అవును. లైక్ గురుకులంలో జాయిన్ అవ్వాలి అంటే లైక్ హౌ మచ్ విల్ బి ద ఫీ స్ట్రక్చర్? ప్రస్తుతానికి ఇది కొత్తగా పెట్టామమ్మ గురుకులం. అవునవును. అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే. ఇనిషియల్గా దెర్ ఇస్ నో ఫండింగ్. ఓకే. మా పర్సనల్ మేము ఇల్లు కొనుక్కోకుండా ఒక గురుకులం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసాము. ఇప్పుడు రన్నింగ్ ఎక్స్పెండిచర్ రావడానికి కావాల్సినంత వచ్చే స్టూడెంట్స్ పేరెంట్స్ డొనేట్ చేసుకొని డొనేషన్ బేసిస్ లో రన్ చేయాలని డొనేట్ చేస్తున్నారా? ప్రస్తుతానికి ఇంకా అదే స్టేజ్. ఓకే. ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ యు విల్ బి లైక్ ఇన్ ఎ ఫిక్స్డ్ మోడ్ అంటే అట్లా లేదు. ప్రెసెంట్లీ మేము అట్లా అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే గురుకులం అనగానే అదొక ఫ్రీ అనేది ఒకటి పడిపోయింది. ఓకే. ఎట్ ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఇస్ టేక్ ఎ డొనేషన్. అయితే మా దగ్గర మేము గురుకులం ఒకటే కాదు మేము చేస్తుంది. ఈ కొంతమంది పిల్లల్ని తయారు చేస్తే ఈ దేశం ఎట్ట బాగుపడుతుంది? ఎంతమందిని మనం ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతాము? అందరూ రెసిడెన్షియల్ గా పంపించలేరు కదా. పంపించలేరు. కాబట్టి ఇక్కడ మేము గురుకులం అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ మాత్రమే. వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకి గురుకులం ఇస్ అ స్మాల్ పోర్షన్. వాల్మీకి గురుకులంతో పాటు
విశ్వగురు మనం ఒక దేశం అవ్వాలంటే దేశం అంతా గురుకులాలు రావాలి. ఈ థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్లో నుంచి వచ్చేసి బయటికి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అని అంటే ఆచార్యులు ఏరి, ఆచార్యులు లేరు, నేచర్ కి దగ్గర ఉండే ప్లేసెస్ కూడా ప్రతి ఊర్లో పెట్టుకోవచ్చు అమ్మా. పెట్టుకోవాలంటే ప్రతి గ్రామము గ్రామస్తులలో ఇప్పుడు ఏదో ఒక చిన్న చితక జాబులు వచ్చినంత వరకు నడిచిందమ్మా. ఈ రోజు నుంచి ఇప్పుడు ఐటీ జాబులు కూడా లేవమ్మా. ఎంత కష్టపడి చదువుకొని ఎంత మొత్తం జీవితం అంతా దారబోసి లక్షలు పెట్టి చదువుకున్న తర్వాత ఇప్పుడు ఖాళీగా కూర్చొని, అంతకు ముందు కనీసం అమీర్పేట పోతే ఏదో కోర్సు నేర్చుకొని జాబ్ వచ్చేది. ఇప్పుడు ఏ కోర్సు చేస్తే జాబ్ వస్తుంది అని తెలియట్లేదు, తెలియకపోతే లేవు కూడా. ఇప్పుడు ఇండస్ట్రీలోనేమో జాబులు ఉన్నాయమ్మా, మాకు పని చేసేవాళ్ళు లేరు అంటున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్తే ఒక ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు సెంటీమీటర్ నుంచి ఇంచెస్లోంచి సెంటీమీటర్కి కన్వర్షన్ కూడా రావట్లేదు వాళ్ళకి. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మంది అంత నీచంగా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి మేము ప్రతి ఒక్కటి మేము తీర్చుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలకి మేము చేసే పని అంతా నేర్పించుకోవాల్సి వస్తుంది బేసిక్స్ నుంచి. వాళ్ళు ఏడుస్తున్నారు, మాకు జనాలు దొరకట్లేదు, మాకు పని ఉంది, మాకు చేసేవాళ్ళు లేరు అంటున్నారు. వీళ్ళేమో ఖాళీగా కూర్చొని మాకు జాబులు లేవు అంటున్నారు. అదే మన వీళ్ళకి యాటిట్యూడ్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు చెప్తానమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళి అమెరికాకి వెళ్ళగా అందరూ కోట్లు సంపాదించేశారు అనుకుంటే, కొంతమంది ఎవరో టాప్ పొజిషన్స్లోకి వెళ్ళి స్టాక్ ఆప్షన్స్ తెచ్చుకొని కొంతమంది కాలిఫోర్నియాలో కొంతమంది సంపాదించుంటారు అమ్మా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బికమ్ పూర్. హౌ ఐ విల్ టెల్ యూ. అమెరికాకి వెళ్ళి వాళ్ళు అక్కడ సంపాదించుకొని వాళ్ళ ఖర్చులన్నీ పెట్టుకొని పిల్లలు బ్యాచులర్స్గా ఉన్నప్పుడు మిగులుతాయి అమ్మా అమెరికాలో. వెన్ దే డోంట్ హ్యావ్ ద ఫ్యామిలీ, బికాజ్ ఒక్క రూమ్లో ఇద్దరు ముగ్గురు పడుకుంటారు, ఒక ఇంట్లో 10 మంది పడుకుంటారు, 2 బెడ్రూమ్ ఉంటే 5-6 ఉంటారు. సో కాస్ట్ అంతా కూడా 5-6 మీద డివైడ్ అయిపోతుంది. ఒక్క కారు కొనుక్కొని 5-6 షేర్ చేసుకుంటారు, అట్లా షేర్ చేసుకుంటారు. మ్యారేజ్ అయిపోగానే ఒక సపరేట్ ఇల్లు కావాలి, సపరేట్ కార్ కావాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్ప్లోర్స్ ఇంటూ 4 times. సో యువర్ సేవింగ్స్ విల్ డ్రై అవుట్. ఇద్దరు వర్క్ చేస్తే తప్పితే ఒక శాలరీ వెళ్ళిపోతుంది, ఇంకో శాలరీలో ఏదన్నా మిగులుతుంది. అందులో మళ్ళీ ఒక్క ట్రిప్ ఇండియాకి వచ్చి వేసుకున్నారంటే ఒక $15,000-20,000 ఈజీ ఖర్చు అయిపోతుంది. ఒక్కసారి ఫ్యామిలీ 4 రావాలంటే $10,000 ఓన్లీ టికెట్లు అవుతాయి. ఇంకో 10,000 4-5 లక్షలు ఈజీగా ఖర్చు అయిపోతుంది. 5-6 లక్షలు ఒక సుమారుగా ఒక $20,000 ఖర్చు అయిపోతుంది. వాళ్ళు సంవత్సరం అంతా సేవింగ్ చేసి మొత్తం ఎగిరిపోతుంది. ఎంతసేపు నేను నెలకి ఇంత సంపాదించుకుంటున్నాను చూస్తున్నాను, కానీ ఎంత ఖర్చు అయిన తర్వాత ఎంత మిగిలింది అనేది లెక్క. ఓకే, కొద్దో గొప్ప మిగుల్చుకున్నారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years 15 years ఎంతో కొంత సంపాదించుకున్నారు, ఇండియాకి తీసుకొచ్చారు అనుకోండి. కొందామని చూస్తే అన్ని ప్రాపర్టీ ప్రైస్ అన్ని 10 times 50 times పెరిగిపోయి కూర్చుంది. అంతే. ఒక చిన్న 3 bedroom అపార్ట్మెంట్ కొనాలంటే 2 crores 3 crores చెప్తున్నారు. క్రోర్స్లో ఉంది. మాకు 3 crores అమెరికాలో పెడతారు, లోన్ పెట్టి తీసుకొని ఆ జీవితాంతం కట్టుకుంటూ. అమెరికాకి వెళ్ళినా కూడా ఇండియాలో అదే ఇండియాలో ఉన్న వాళ్ళు, మాతో పాటు ఇండియాలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు వచ్చిన ఉద్యోగంలో వాళ్ళకు మిగిలిన ఒక నెలకు 3 లక్షలు 4 లక్షలు మిగిలిన డబ్బులతోటి అక్కడ ఒక ప్లాట్ ఇక్కడ ఒక ప్లాట్ అది ఇది కొనుక్కునేవాళ్ళు. అవే పెరుగుతూ ఉంటాయి, అది కూడా ఎర్నింగేగా వాళ్ళకి. వీళ్ళేమో సంపాదించుకున్నంతా తీసుకుని వచ్చేవాడికి ఇక్కడ అన్ని పెరిగిపోయి ఉంటాయి. వీళ్ళ దగ్గర కొంత డబ్బు ఉన్న తర్వాత అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. వీళ్ళ నెట్వర్తే ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓవరాల్గా ఇండియన్స్ ఆర్ నాట్ పూర్ అండి, ఇండియన్స్ ఆర్ రిచ్ బట్ వీ లివ్ పూర్లీ. Oh my God. We live poorly. We don't need Toyota Corolla, Toyota Camry. We'll go with the Suzuki తోటి మనం will live. We live poorly అంతే. And we live in we are actually Indian communities are saving community. Because innovators ని తేవట్లే మనం, లైక్ బట్టి కొట్టి రుద్ది తోసేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి అమెరికాలో వాళ్ళు ఇండియాకి రావాలనంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు, జాబులు లేవు, పిల్లలు అక్కడ పెరిగారు. ఒక సరే 7 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, అక్కడ కొంచెం స్కూలింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇండియాకి వస్తే రెగ్యులర్ స్కూల్స్కి వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు సిబిఎస్ఈ స్కూలు, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైతన్యనో నారాయణ పంపిస్తే పోలేరు.
వాళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి. ఇంటర్నేషనల్ స్కూల్ ఎంతమ్మా? 6 lakhs నుంచి 10 lakhs. అవును. ఇప్పుడు 10 lakhs పర్ కిడ్, ఇద్దరు కిడ్స్ ఉంటే 20 lakhs కావాలి. 20 lakhs 20 పర్ ఇయర్. 20 lakhs అంటే ఆఫ్టర్ ట్యాక్స్ మనీ, బిఫోర్ ట్యాక్స్ 36 lakhs. అంటే నువ్వు ఎంత సంపాదిస్తే 36 lakhs నువ్వు అఫోర్డ్ చేయగలుగుతావు ఓన్లీ ఎడ్యుకేషన్. అక్కడ అది ఫ్రీ. అక్కడ ఫ్రీ. అది నోట్ ద పాయింట్. ఇప్పుడు ఏంటి, నార్మల్ ఇక్కడే అమెరికా వెళ్ళకుండా ఇక్కడే ఉండుంటే ఎట్ ద బెస్ట్ ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైతన్యనో నారాయణనో ఏదో పంపించుంటే దే వుడ్ హావ్ బిన్ కంఫర్టబుల్గా వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు. దే వుడ్ హావ్ నాట్ మేడ్ ఎనీ కామెంట్స్. జస్ట్ బికాజ్ యూ వెంట్ దేర్, నౌ యువర్ రిక్వైర్మెంట్ హ్యాస్ గ్రోన్ అప్, బెలూన్ అయిపోయింది. దట్ ఈస్ రీజన్ లైక్ కమెంట్స్ వస్తున్నాయి. నేను బతకలేను ఇక్కడ అంటున్నారు. ఇండియా హస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్, ఐ కెనాట్ లివ్. ఇప్పుడు పిల్లలు అక్కడ విల్లాలో ఉండొచ్చి కొంచెం విలాసంగా ఉన్న, విల్లా అనేది కూడా సంస్కృత పదమే, విలాసమైన ఇల్లుని ఇల్లాస అంటారు. అన్ని ఇంగ్లీష్ లో పదాలన్నీ సంస్కృతమే. విలాసమైన అక్కడ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా విల్లా కావాలంటారు. ఇక్కడ విల్లా ఇచ్చింది 10 కోట్లు. విల్లాలో ఉంటే వీకెండ్ రాగానే పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. మా డాడీ ఏంటి మమ్మల్ని వీకెండ్కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ సాటర్డే సండేకి మలేషియా వెళ్ళి వచ్చారు, సింగపూర్ వెళ్ళి వచ్చారు, వీకెండ్కి ఫారిన్ కంట్రీ వెళ్ళి వచ్చారు, ఫ్రాన్స్కి వెళ్ళి వచ్చారు. నువ్వేంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు? కాంపిటీషన్, డ్రగ్స్, వాళ్ళు అక్కడ నేర్చుకునే ఫిల్తీ లాంగ్వేజ్, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ లేదు, పాడలేదు, మొత్తం హైలీ కాలనైజ్డ్ ఎడ్యుకేషన్. సో అవన్నీ పక్క పెడితే లైక్ స్ట్రెస్ అయిపోయి చిన్న వయసులోనే ఒక మాట పడేలాక చిన్న అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకుండా పెంచుతున్నారు. ఒక గ్రూప్ గా వర్క్ చేయాలనంటే రకరకాల మైండ్ సెట్ ఉన్న పిల్లలతోటి పనిచేయాలి, రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోటి మనం వర్క్ చేయాలి. గ్రూప్ యాక్టివిటీ చేయాలంటే ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ క్రియేట్ చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఎక్కడ నేర్పిస్తున్నారు? స్కూల్స్లలో. దానివల్ల ఏమైతుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా అంటే ఎక్కువ బట్టి కొట్టడం అయిపోతున్నాయి సబ్జెక్ట్స్. అంటే ఇది చదువుకోవాలి అంటే లైక్ మెమరైజ్ చేయాలి, చెప్పేయాలి, లైక్ అర్థం చేసుకోవట్లేదు, సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు బట్టి కొట్టడం కూడా ఒక స్కిల్లేనమ్మా, అది అందరికి రావాలి, అందరికి రావాలి. దానితో పాటు మెమరైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్లే. ఎప్పుడు ఉపయోగపడుతుంది అది? జాబ్కి వెళ్ళిన తర్వాత బాగా ఉపయోగపడుతుంది. ఒక మీటింగ్ లో ఉంటాము, 10 మంది మాట్లాడుతూ ఉంటారు. యు ఆర్ ఎ కన్సల్టెంట్, యు వెంట్ దేర్, యూ హ్యావ్ టు క్యాప్చర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దేర్ బిజినెస్ మోడల్. అందరు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అది మొత్తం క్యాప్చర్ చేసుకొని మెమరైజ్ చేసేసేయాలి. ఒక్కసారి వినగానే ఏకసంతాగ్రహులు కావాలి. ఈ మెమరైజేషన్ తప్పు కాదు, మీరు చాలా మంది వాడతారు, కానీ మెమరైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్కిల్ టు హ్యావ్. అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్, క్రియేటివ్ థింకింగ్. ఏంటంటే ఒక క్వశ్చనింగ్ మైండ్ సెట్ కావాలి. ఇది ఇలాగే ఎందుకు ఉండాలి అంటే ఒక ట్విస్ట్ చేసి క్వశ్చన్ ఇస్తే రాయటం, అర్థం చేసుకున్న రాయటం కూడా రావాలి. ట్విస్ట్ చేయగానే అరే నేను ఇది బట్టి కొట్టలేదు, ఈ ట్విస్టింగ్ నాకు రాదు అనకూడదు. అర్థం చేసుకొని బట్టి కొట్టడం ఒక స్కిల్. తర్వాత ఇంక్లూసివ్ నాలెడ్జ్ అంటే గుర్తుంచుకోవడమే కదా. అంటే బట్టి కొట్టడం అంటే ప్యూర్లీ బట్టి ఒక్కటే సరిపోదు. అది దాంతో పాటు మీరు అనేది ఇక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ రేటింగ్ పెంచుకోవటానికి కోసమని వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలకి ముందే క్వశ్చన్స్ లేకపోతే లీక్ చేయటము, ఏదో ఒకటి ఇట్లా వస్తుంది క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఇది చూసుకొని రమ్మంటారు, అదొకటి బట్టి కొట్టుకొని ఎగ్జామ్ రాసేస్తున్నారు, అయిపోతుంది. వాళ్ళు ఇది కొంచెం ఆ క్వశ్చన్లో కొంచెం మార్పు చేస్తే వాళ్ళు రాయలేరు పరిస్థితి. ఇంకోటి మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వేసేసి మా దగ్గర ఇంత పర్సెంటేజ్, ఇంత పాస్ మార్క్స్ అవి ఇవి చెప్పేసి పంపిస్తున్నారు. మేము తీసుకొచ్చిన 10th 7th గ్రేడ్ అయిపోయింది, 6th గ్రేడ్ అయిపోయింది, మేము టెస్ట్ చేస్తుంటే వాళ్ళ లెవెల్ 2nd గ్రేడ్ 3rd గ్రేడ్లో కనపడుతున్నారు. సో ప్రాక్టికల్గా వాళ్ళ లెవెల్ ఉన్నారు. మరి మార్కులు చూస్తేనేమో అన్ని 60-70%, 70%, 80% ఎట్లా వచ్చినాయి అంటే ఇచ్చేస్తారు. వాళ్ళ స్కూల్ రేటింగ్ పడిపోతుంది. ఎందుకంటే లైక్ మాది కోచింగ్ సెంటర్ అమ్మా, మేము లర్నింగ్ సెంటర్, మేము అలా చెయ్యం. పిల్లలకు వచ్చేంత వరకు అక్కడే కూర్చోబెడతాం. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2nd గ్రేడ్లో మ్యాథ్లోనే ఉంటే 2nd గ్రేడ్ మ్యాథే నేర్పిస్తాం. దిస్ ఈస్ ద రియల్ లైఫ్ హియర్. వాళ్ళకి ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్. ఏ సబ్జెక్టు వాళ్ళు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లోనే ఉంటారు వాళ్ళు. ఆ లెవెల్ నుంచి మేము తీసుకొస్తాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years 6 years మళ్ళీ 5th గ్రేడ్ నుంచి వచ్చారా, 6th గ్రేడ్ నుంచి వచ్చారా, ఐడియల్ థింగ్
టు కమ్ టు వాల్మీకి ఆశ్రమ్ ఈస్ కమ్ as ఎర్లీ as పాసిబుల్. కమ్ యాజ్ ఎర్లీ. ఎందుకంటే పిల్లలలో ఎంత శక్తి ఉంటుందంటే, మెమరీ పవర్ ఎంత ఉంటుందంటే అసలు అన్బిలీవబుల్ పవర్ ఉంటుంది. యాక్చువల్లీ ఫోన్స్ వల్ల లైక్ వాళ్ళు ఆలోచించే శక్తి కోల్పోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సి ఫోన్స్ నీ కూడా మన ఉపయోగానికి వాడుకుంటే ఉపయోగంగా ఉంటుందమ్మా. మన టైంని వేస్ట్ అలా ఉంది టైంని వేస్ట్ చేసుకోవడానికి చేస్తే మన జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది. అవుతుంది. మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కావాల్సినప్పుడు ఫోన్ వాడుకుంటే దాని యొక్క యూటిలిటీ పెరుగుతుంది. టెక్నాలజీని మనం నాకు క్యాన్సిల్ చేయకూడదు. వీ షుడ్ ఎంబ్రేస్ టెక్నాలజీ ఫర్ గుడ్. చూడండి మా బాబు మార్నింగ్ నుంచి అసలు లైక్ ఇంట్లో ఉంటే ఫోన్ అడిగేవాడు, ఇప్పుడు కనీసం ఫోన్ లేదేం లేదు. హీస్ అంటే ఎన్విరాన్మెంట్ అంతా చూస్తున్నాడు, పిల్లల్ని చూస్తున్నాడు, హీస్ ఎంజాయింగ్ నేచర్. దట్స్ ద డిఫరెన్స్. లైక్ నేను ఫీల్ ఐ యామ్ ఎ టెక్నాలజీ పర్సన్. ఐ వాంట్ దట్ యు వాంట్ టు బ్యాలెన్స్ బోత్ ఎట్ ద సేమ్ టైం. I wanted to have technology is my motto అండి. I want to bring all the innovators out from India. మన దేశం ఇన్నోవేటివ్ కంట్రీ అవ్వాలి. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం అండి, ఇంత చిన్న దేశం మొన్న తయారైంది. యునో 50% ఆఫ్ ద PhDs కమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. అమెరికా కంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది ఇజ్రాయెల్ దగ్గర. ఒక కంకణం కట్టుకోవాలంతే, చెప్పేవాడు కావాలంతే. మీకు ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ చెయ్యక్కర్లా, చెప్పాలంతే. ఆ చెప్పేవాడే ప్రాబ్లం అయిపోతుంది, చెప్పేవాడే లేకుండా అయిపోయింది. ఎంతసేపు మనకేం చెప్తున్నంటే మన సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భేదభావాలు ఉన్నాయి, అయిపోవాలి. అరే భేదభావాలు లేవురా బాబు. భేదభావాలు ఈ కాలనైజేషన్ వల్ల వచ్చింది. డీకాలనైజ్ చేస్తే ఈ భేదభావాలు అన్నీ పోతాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే అసలు మనం ఎవరం అనేది మనకు చెప్పట్లేదు, మన స్టోరీస్ ఏంటి అనేది మనకు చెప్పట్లేదు. అది ఇంపార్టెంట్. సో అవి మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన గ్రంథాలు, మన రసాయన శాస్త్రాలు, మన వృక్ష శాస్త్రాలు, మన ఆయుర్వేదము శాస్త్రాల గురించి, అన్ని రకాల శాస్త్రాల గురించి పరిచయం ఇస్తూ, దర్శన శాస్త్రాలు, అన్ని రకాల గ్రంథాల మీద మనకి పరిచయం ఇస్తూ, సంస్కృతం మీద పట్టునిస్తూ, సంస్కృతంలో చదవటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే ఇతిహాసం కూడా సంస్కృతంలో చదువుకోవాలి, స్టోరీస్ కూడా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పట్టు వస్తుంది. తర్వాత వాళ్ళంతటా వాళ్ళు గ్రంథం రచించాలన్నా కానీ ఆ ఛందస్సు, ఆ మీటరు, అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా కవిత్వాలు రాయగలిగే అంత స్టేజ్కి మనం తీసుకెళ్ళాలి. అప్పుడు మనం వీ షుడ్ బీ ద ఇన్నోవేటర్. ఎప్పుడు అవుతాం అంటే మన భాషలో మనం గ్రంథాలు రాస్తే అప్పుడు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం కొత్తగా కనిపెట్టే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అప్పుడు మనం దేశం విశ్వగురు అవుతుంది. అవ్వాలి. ఇంత పెద్ద దేశం ఉందండి, ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఇంతమందికి జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. వీ షుడ్ జస్ట్ ఒక సిలబస్ బుక్స్ తయారు చేయలేమా మన ఇండియన్ లాంగ్వేజెస్లో? ఇజ్రాయెల్ PhD వరకు కూడా వాళ్ళు హిబ్రూలో చదువుతారండి. మనకి ఈ ఎకోసిస్టమ్కి కావాల్సిన ఎకోసిస్టమ్, అది గురుకులాలకి కావాల్సిన ఆచార్యులను తయారు చేయడానికి కావాల్సిన ఎకోసిస్టమ్ ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మేము సంస్కృతంలో చదువుకున్న ఆచార్యులని మేము ఇక్కడ మళ్ళీ ట్రైన్ చేయాలి ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. వాళ్ళకి శాస్త్రం యొక్క ప్రవేశం మాత్రమే ఉంటుంది. సో దాంతో పాటు సైన్స్ ఒకటే కాదు, మన యొక్క అతీతమైన చరిత్ర తెలియదు. హిస్టరీ తెలియాలి, జియోగ్రఫీ తెలియాలి, తర్వాత కొలోనియల్ హిస్టరీ తెలియాలి. ఆ కాలనైజేషన్ వల్ల జరిగిన డిస్టార్షన్స్, మన సొసైటీలో జరిగిన డిస్టార్షన్స్ గురించి తెలియాలి. మన సొసైటీ ఎలా ఉండేది, ఎలా జరిగిపోయిందో తెలియాలి. తెలిస్తే ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. యాక్చువల్లీ తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఫస్ట్ అండర్స్టాండ్ అవుతే దానికి కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. లైక్ మనం ఇక్కడ లైక్ విల్ క్లోజ్ హియర్. లైక్ ఇట్ వాజ్ అన్ లైక్ సరే నిన్నటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఐ కెన్ సీ ఇన్ మై కిడ్ అండ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. లైక్ ఇంకా చాలా తెలుసుకోవాలి, లైక్ ఈ గురుకులం గురించి ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది నాకు. లైక్ విల్ సీ త్రూ మోర్ వీడియోస్. లైక్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్. సో మేము ఇప్పుడు వింటర్ క్యాంప్ పెడుతున్నాము, 7 days వింటర్ క్యాంప్ మా వాల్మీకి ఆశ్రమ్.org ఓకే వెబ్సైట్ లో. 7 days మేము 7 days పేరెంట్స్ కూడా ఉండొచ్చు.
ఓకే. మేము పేరెంట్స్ కూడా సో అకామిడేషన్ వాట్ ఇస్ ఇస్తాము. ద ప్రైస్ ఫర్ దిస్? ప్రస్తుతం వింటర్ క్యాంప్ కి 7 days కి అకామిడేషన్ అండ్ ఫుడ్ 10,000 per person ఓకే. పర్ కిడ్. పర్ కిడ్ ఓకే. పర్ ఓకే. సో పర్సన్. 7 days. సో ఫ్యామిలీ వస్తే వాళ్ళకి అకామిడేషన్ కి మళ్ళీ సో సపరేట్ దీని గురించి డీటెయిల్స్ కంప్లీట్ గా మీకు ఫోన్ నెంబర్ తో సహా ఇక్కడ ఇస్తాం. అయ్యండి. వీఆర్ కమింగ్ అప్ విత్ కాంటెస్ట్ ఆల్సో. మీ మాటల్లో ఈ భారతదేశాన్ని ఈ కొలోనియల్ ఎఫెక్ట్ నుంచి డీకాలనైజ్ చేయాలంటే మీరు ఇచ్చే స్ట్రాటజీస్ ఏంటో మాకు ఇస్తే మీ యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టుకొని ఆ యూట్యూబ్ కంటెంట్ కి వ్యూస్ కి మేము 10,000 రూపాయలు బహుమానం అనౌన్స్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు భాగం తీసుకోవాలి. మీకు ఛానల్ లేదు అని అవసరం, మీ అకౌంట్ లో మీరు వీడియో పెట్టుకొని అందరికి సో పంపించుకోండి. అదన్నీ లైక్ ఈ 7 days అనేది కంపల్సరీ ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చేయాల్సింది. లైక్ దిస్ ఇస్ అమేజింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ వింటర్ క్యాంప్ కంపల్సరీ వస్తాము, చూస్తాము, ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.